दयातल सद्गुरु प्रभु महाराज को गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवराम दीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यंतं वंदे श्री सत्ययाक्य गुरु परंपरा। दयातल सद्गुरु प्रभु महाराज को అయ్యా మీ పేరేదో? ఆకుల అంజయ్య గారు. ఇప్పుడు మనకి ఆకుల అంజయ్య గారు ఒక ప్రశ్న వేశారు. ఇప్పుడు లోకంలో చాలామందిని మనం గమనిస్తూ ఉంటే అనేక దేవతా అర్చన చేసేటువంటి విధానాల్లో ఇప్పుడు పూర్వకాలంలో ఒక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళే ఉండేవారు ఎక్కువ. ఇప్పుడు అన్ని దేవతలకు కూడా ఇలా దీక్షలు తీసుకునేటువంటి వాళ్ళని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే భవానీ దీక్ష తీసుకునేవాళ్ళు, హనుమాన్ దీక్ష తీసుకునేవాళ్ళు, బాలాజీ దీక్ష తీసుకునేవాళ్ళు, సాయి దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు, ఇలా శివ దీక్ష, ఇలా అమ్మవారి దీక్ష, ఇట్లా చాలామందిని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు దీక్ష తీసుకుంది కారణం ఫస్ట్ అది ఏ దేవతా అర్చన అయినా అయి ఉండొచ్చు, ఏ ఉపాసన అయినా అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేటువంటిది మనకు ప్రధానం. ఇక్కడ చాలామంది యొక్క ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళకున్నటువంటి ఏ వ్యసనాలు ఏవైతే ఉన్నాయో, అలవాట్లు ఏవైతే ఉన్నాయో, ఆ అలవాట్లకు ఆ వ్యసనాలకు 40 రోజులైనా కానీ దూరంగా ఉంటే బాగు అనే ఉద్దేశంతో వాళ్ళు కొంతమంది దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఆ 40 రోజుల వరకే వాళ్ళ నిష్ట ఆ నియమంతో ఉంటారు. 40 రోజుల తర్వాత చాలామంది ఆ యొక్క నియమాలను పాటించినట్లు మనకి కనిపించదనమాట. కొంతమంది అయితే పూర్తి డెడికేషన్ తోటి దీక్ష తీసుకున్నప్పుడు ఎలా ఉంటారో తర్వాత కూడా అలాగే ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మాత్రం దీక్ష పూర్తయిన వెంటనే మళ్ళా పూర్వపు అలవాట్లతో పూర్వపు ఏవైతే జీవన విధానం ఉంటుందో దాన్నే కొనసాగిస్తూ ఉంటారు అనేటువంటిది మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ప్రత్యక్షంగా మనం చాలామందిని గమనించినప్పుడు మనకి కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు ఎట్లా అంటే భక్తులైనా కానీ ఆ దీక్ష తీసుకున్నటువంటి స్వాములైనా కానీ వాళ్లకు దీక్షను అనుగ్రహించినటువంటి గురువులైనప్పటికీ, గురుస్వాములు అంటారు వాళ్ళని, మిగతా వాళ్ళని మామూలు వాళ్ళని స్వాములు అంటారు, ఆ దీక్ష ఇచ్చేటువంటి వాళ్ళని గురుస్వామి అంటారు. అక్కడ కూడా గురువులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. ఆ గురుస్వాములైనటువంటి వాళ్ళకు దీక్ష ఇస్తారు. వాళ్ళ దీక్షకు ఒక పరిమితి ఉంది. వాళ్ళు దీక్ష తీసుకునేప్పుడు కంకణం కట్టుకుంటారు కదా, ఆ దీక్ష కంకణం ఎప్పటి వరకు అంటే 40 రోజుల వరకే కొనసాగుతుంది. 40 రోజుల తర్వాత దీక్ష పాటించాలని ముందే వాళ్ళు కమిట్మెంట్ తోటి దీక్ష తీసుకుంటున్నారు. 40 రోజులు నియమంగా ఉంటే చాలు అనేటువంటిదే వాళ్ళ ఇంటెన్షన్. అయితే చాలామంది దీక్ష తీసుకొని కూడా మళ్ళీ అలవాట్లు కొనసాగించేటువంటి వాళ్ళు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. యూట్యూబ్లో అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. ఓకే, మెయిన్ ఏంటంటే ఇక్కడ దీక్ష తీసుకున్న కాలంలో ఎలా ఉన్నారు అనేటువంటిది వాళ్ళకు ప్రధానం. దీక్ష పూర్తయిన తర్వాత ఎలా ఉన్నారు అనేటువంటిది సమాజం చూసేటువంటిది. ఓకే, చూడండి అమ్మా, ఒక వ్యక్తిని దీక్ష తీసుకున్నప్పుడు అతను అంతకుముందు అనేకమైనటువంటి వ్యసనాలు, దురలవాట్లు ఉన్నాయి ఒక వ్యక్తికి. డ్రింకింగ్, స్మోకింగ్, ఇంకా రకరకాలైనటువంటి అలవాట్లతో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోమ్మా. అతను ఈరోజు దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకుంటే ఏమైంది? మాలలు ధరించాడు, రుద్రాక్ష మాల కానీ స్ఫటిక మాలలు ధరించాడు. వేషధారణ, వస్త్రధారణ మారింది. అర్థమైందమ్మా? బొట్టు పెట్టుకునేటువంటి విభూతి ధారణ, కుంకుమ ధారణ ఇవన్నీ కూడా మారిపోయాయి. ఇప్పుడు అతను చెప్పులు ధరించట్లేదు, మంచం మీద పడుకోవట్లేదు, ఇంతకు ముందు అలాగే ఏది పడితే తింటలేదు, తినే అలవాట్లు మారిపోయాయి, మాట్లాడే విధానం మారిపోయింది. ఏదైనా బై మిస్టేక్ ఏదైనా ఒక వర్డ్ మాట్లాడితే వెంటనే ఏ దీక్ష తీసుకున్నాడో ఆ దైవాన్ని గురించి స్మరిస్తూ ఉన్నాడు. అలా ఏ రోజైతే ఆయన దీక్ష తీసుకున్నాడో ఆ రోజు నుంచి
ఈ చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, బంధుమిత్రులు కానీ ఎవరైనా కానీ అతన్ని పేరుతో పిలవట్లేదు. అంజయ్ గారనో, రామయ్య గారనో, కృష్ణయ్య గారనో పిలవట్లేదు. స్వామి అంటున్నారు. అతన్ని ఇప్పుడు స్వామి అంటున్నారు. నిన్నటి వరకు మామూలు వ్యక్తి ఆయన, నిన్నటి వరకు కూడా ఆయన మామూలు వ్యక్తి. ఇవాళ ఆయన స్వామి అయ్యాడు. ఆయన స్వామి అయ్యాడు. ఎందుకు అయ్యాడు స్వామి? ఇప్పుడు ఆయన తక్కువగా చూడట్లేదు ఎవరు, ఆయన ఎవరు తక్కువగా చూడట్లేదు. దేవుడికి ఎంత విలువిస్తున్నారో ఆయనకు కూడా అంతే విలువిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా పడి పూజలు లాంటి ఏమైనా పూజలు పెట్టుకుంటే ఆ పూజల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి నమస్కారం చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన దాకా చీకొట్టారు ఒక వ్యక్తిని, మొన్న ఈ మధ్యన దాకా చేదరించుకున్నారు, లోకం వెలివేసింది. అలాంటి వ్యక్తి ఈ రోజున అతను దీక్ష తీసుకున్నటువంటి కారణం చేత, దైవ నామాన్ని ఉచ్చరించినటువంటి కారణం చేత, మంత్ర అనుష్ఠానం చేస్తున్నటువంటి కారణం చేత, ఆహార నియమాలు పాటిస్తున్నటువంటి కారణం చేత అతను ఇప్పుడు దేవుడయ్యాడు. ఇప్పుడు అతన్ని రామారావు అని పిలవట్ల, నాగేశ్వరరావు అని పిలవట్ల, స్వామి 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 అంటున్నారు. ఇప్పుడు ఆయన స్వామి అయ్యిండా? ఏం మార్పు వచ్చింది ఆయనలో అంటే అన్నీ మారిపోయాయి. ఒక్క రోజులోనే అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మరి 40 రోజులు ఒక నిష్టగా, ఒక నియమంగా, ఒక ఆచరణ, ఒక పవిత్రమైనటువంటి ఆచరణ కలిగి ఉంటే అతను దేవుడితో సమానమయ్యాడు. అతనికి తల్లిదండ్రులు కూడా నమస్కారం చేస్తున్నారు. అతనికి ఇది ఇరుముడి కట్టేటువంటి సందర్భంలో తల్లిదండ్రులు కూడా నమస్కారం చేస్తున్నారు. వాళ్ళ మాస్టర్ వచ్చారు, మాస్టర్ కూడా నమస్కారం చేశారు. ఎవరైనా నమస్కారం చేయొచ్చుట, పెద్దోళ్ళని లేదు చిన్నోళ్ళని లేదు, ఎవరైనా నమస్కారం చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు మనిషి కాదు, ఆయన ఇప్పుడు స్వామి అయ్యాడు. ఆయన ఇప్పుడు ఏమయ్యాడు? స్వామి అయ్యాడు. స్వామి అయ్యాడు కాబట్టి పెద్దోళ్ళు, తాతయ్య కూడా నమస్కారం చేయొచ్చంట, తాతయ్య కూడా నమస్కారం చేయొచ్చు. మరి అలా చేయొచ్చా? ఎందుకు చేస్తా? ఏమిటి అర్హత? ఆయనకు వచ్చిన అర్హత ఏంటి? ఇప్పుడు ఆయన ఏం చేశాడని ఇప్పుడు స్వామి అయ్యాడు అంటే అతను స్వామిని ఆరాధిస్తూ ఉన్నాడు కాబట్టి, దైవాన్ని ఆరాధిస్తూ ఉన్నాడు కాబట్టి, మంత్ర అనుష్ఠానం చేస్తున్నాడు కాబట్టి అతను దేవుడయ్యాడు. మరి 40 రోజులు అంత పూజలు అందుకున్నప్పుడు, అంత గౌరవాన్ని అంత పొందినప్పుడు, మరి అదే 80 రోజులు కొనసాగిస్తే, మండల దీక్ష అంటారు కదా, 3 మండలాలంటే 120 రోజులు కొనసాగిస్తే, 4 మండలాలు లేదా 5 మండలాలు 200 రోజులు కొనసాగిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనలాగా ఒక దీక్ష తీసుకుంటే, ఇప్పుడు ఆయన 9 మండలాలు గినక ఒకవేళ అతను గినక దీక్ష తీసుకుంటే, ఎన్ని మండలాలు? 9 మండలాలు అంటే ఎన్ని రోజులు? అంటే 1 సంవత్సరం దీక్ష తీసుకున్నట్టు. అంటే 9 మండలాలు అతను దీక్ష తీసుకుంటే 1 సంవత్సర కాలం పాటు దీక్ష తీసుకున్నటువంటి ఫలితం వస్తుంది. అట్లా అతను అంటే 9 దీక్షలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, కనీసం సంవత్సరానికి ఒకసారి లెక్క 18 సంవత్సరాలు దీక్ష తీసుకుంటే అతను గురుస్వామి అయిపోతాడు. 18 సంవత్సరాలు అతను దీక్ష తీసుకుంటే గురుస్వామి అవుతాడు. మన సాంప్రదాయం అంటే 18 సంవత్సరాలు టైం టేకింగ్ ఉంది అక్కడ. అంటే ఒక మామూలు స్వామి అంటే ఒక మామూలు నియమాలు పాటించేటువంటి వ్యక్తి వేరే వాళ్ళని స్వాములుగా మార్చాలంటే 18 సంవత్సరాలు అతను నిష్ఠతో దీక్ష తీసుకొని ఉండాలని చెప్పారు. మరి మన సాంప్రదాయంలో ఎలా చెప్తున్నారు? 12 సంవత్సరాలు చాలంటున్నారు. 18 ఇయర్స్ అవసరం లేదు, 12 ఇయర్స్ చాలన్నారు. మనకి 12 సంవత్సరాలు అంత నియమంతో ఉంటే చాలు. ఇక్కడ గురువు శిష్యుడాయ, శిష్యుడు గురువాయ, గురువు శిష్యుల మధ్య గురు తక్కడాయ అన్నారు. గురువు శిష్యుడైపోతారు, శిష్యుడు గురువు అయిపోతారు అన్నారు. అంటే ఇద్దరు సమాన స్థితికి చేరుకుంటారు అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఓకే, ఒక విషయం అర్థమైంది మనకి. నిష్ఠతో, నియమంతో, ధర్మబద్ధంగా దైవాన్ని 40 రోజుల పాటు ఆరాధిస్తే అతన్ని స్వామి అవుతాడు, అతను స్వామి అవుతాడు. ఇప్పుడు మన భక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, మన భక్తులకు ఎవరైనా మీరు స్వాములు అని చెప్పి నమస్కారాలు చేసిన వాళ్ళు ఒక్కడైనా కనపడ్డారా మీకు? మరి మన ఉపదేశాలు తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు ఆయన 1 సంవత్సరం, ఆయన 40 రోజులేగా తీసుకుంది. 40 రోజులకే ఆయన స్వామి అయిపోతే
మనం ఉపదేశాలు తీసుకొని కనీసం 5-6 సంవత్సరాలు కావట్లా? ఎక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుందా? 10 ఏళ్ళు అవుతుందా? ఇంకా 50 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారట. సరే మరి అంత వద్దులే, 50 ఏళ్ళు దాకా ఎందుకు, 15 ఏళ్ళు వేసుకుందాం. మన సాంప్రదాయంలో ఒక భక్తుడు గురువుని ఆశ్రయించి 15 సంవత్సరాలు అలా దీక్ష తీసుకొని, 15 సంవత్సరాలు దీక్ష తీసుకొని అలాంటి ఆచరణ కలిగి ఉంటే, ఎలాంటి ఆచరణ అంటే దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి నియమ నిబంధనలు పాటించారో అలాంటి ఆచరణ కలిగి ఉంటే, ఇప్పుడు మనం కూడా స్వాములం అవుతామా కామా? ఇప్పుడు గురువులు కాదు, మన దగ్గర ఎవరైనా కానీ మీరు ఉపదేశం తీసుకొని 15 ఏళ్ళు అవుతుంది, వీళ్ళకి నమస్కారం చేయొచ్చు అని చెప్పి వచ్చి మనకి ఎవరైనా నమస్కారం చేసేవాళ్ళు ఉన్నారా? వామ్ము, ఆమెకు నమస్కారం చేస్తావు, ఆమె గుణమే కుదరలా, ఆమెకు గురే కుదరలా, పలానా ఆయనకి ఆయన ఏమీ వదిలిపెట్టలా, మరి ఇదేం దీక్ష? గురువు గారు ఇచ్చిన దీక్ష ఇదేంటి మరి అంటే? గురువు గారి దగ్గర దీక్ష తీసుకున్నటువంటి వాడు ఏదైనా చేయొచ్చా? అబద్ధం ఆడొచ్చా? అధర్మంగా జీవించవచ్చా? ఏది పడుతుంది అంటే, ఒక సామాన్య భక్తుడు దీక్ష తీసుకుంటేనే నాన్ వెజ్ తీసుకోవట్లేదు. ఒక సామాన్య భక్తుడు ఒక ఇష్టదైవాన్ని ఎన్నుకొని ఒక దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి నాన్ వెజ్ తీసుకోవట్లేదు. మరి ఇక్కడ అంతకంటే శ్రేష్టమైనటువంటి మరి పరబ్రహ్మాన్ని దర్శింపచేసేటువంటి అజప గాయత్రి మంత్ర దీక్ష ప్రసాదించారు గురువుగారు. సో హమ్ అనేటువంటి ఎంత గొప్ప సాధనది, ఎంత గొప్ప సూచన చేశారు గురువుగారు. మరి అంత గొప్ప మంత్రాన్ని మనం ఉపదేశంగా పొంది మరి ఎంతమంది ఆచరణ కలిగి ఉన్నారు, ఎంతమంది ధర్మంగా జీవించగలుగుతున్నారు? మనం ప్రశ్నించుకోవద్దా? అయితే ఇక్కడ మా గురువుగారు ఒకటి చెప్పారు, నాయన నువ్వెప్పుడు కూడా ఆచరించాలి అని అనుకున్నప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకోవద్దని చెప్పారు. ఆచరించే విషయంలో పక్క వాళ్ళతో పోల్చుకోవద్దు, నువ్వు ఆచరించి వాళ్ళకు చూపెట్టు, నువ్వు మార్గదర్శిగా వాళ్ళకుండు, నువ్వు ఆదర్శవంతంగా ఉండు, నిన్ను ఇతరులు ఆదర్శంగా తీసుకొని నడిచేట్లుగా నీ ప్రవర్తన ఉంటే చాలు అన్నారు. అదేనా? మనమేం చేయాలంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆచరించారా ఆచరించలేదా అనే దాంతో మనకి సంబంధం లేదు. మా ఉపదేశం తీసుకొని 25 ఏళ్ళు అవుతుందంటే ఇంకా అబద్ధాలు ఆడుతుంది. ఆమె అబద్ధం ఆడితే ఆమె అబద్ధమే ఆమెను దహించి వేస్తుంది, నీకెందుకు అమ్మ? ఇప్పుడు రావణాసురుణ్ణి చంపింది ఎవరు అని ప్రశ్న వేశారు. రావణాసురుణ్ణి వేరే ఎవరూ చంపలేదు, ఆయన చేసిన పాపమే అతన్ని దహించి వేసిందని చెప్పారు. అర్థమైందా? మన దుఃఖానికి కారణం వేరెవరో కాదు, పలానోడు వచ్చి కొట్టిండంట, పలానోడు వచ్చి తిట్టిండంట. వాడు తిట్టడానికి కారణం దోషం అది కాదు, నీ కర్మఫలమే అదయ్యింది. వాడితో తిట్టించుకోవటం అనేటువంటి కర్మఫలాన్ని నువ్వు తీసుకొని వచ్చినప్పుడు తిట్టించుకోక తప్పదు. అది అనుభవించితేనే మనకు శ్రేయస్సు కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో దుఃఖం కూడా మనకు శ్రేయస్సునే కలిగిస్తుంది. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు ఇక్కడ శిష్యులు మారటం కాదు, గురువు కూడా మారాలి, గురువులు కూడా మారాలి ముందు. ఎందుకంటే ఫస్ట్ డయాస్ మీద ఉండేవాళ్ళనే కదా చూసేది. ఇప్పుడు భక్తులు ఒక 300 మంది వచ్చి కూర్చున్నారమ్మా ఆశ్రమంలో, గురువులు ఎంతమంది ఉంటారు? 15 మంది 10 మందే కదా ఉండేది. ఈ 300 మందికి ఎవరు కనపడతారు? ఈ 10 మందే కనపడుతుంటారు, ఈ 10 మందే కనపడుతుంటారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ శ్రద్ధగా ఉపన్యాసం వింటుంటారమ్మా. ఈ చెప్పే ఆయన ఒక ఆయన లేసి ఏయ్ నువ్వు మాట్లాడొద్దు అంటాడు. కానీ ఎవరైతే ఈ చెప్పే వ్యక్తి ఉన్నాడో పక్కన గురువుగారు ఉపన్యాసం చదువుతుంటే ఫోన్ మాట్లాడుతుంటాడు ఆయన. అంటే వేరే ఒక గురువు ప్రవచనం చేసేటువంటి సందర్భంలో నువ్వు ఫోన్ మాట్లాడి ఉంటే అవతల వాడిని నువ్వు మాట్లాడొద్దనే హక్కును కోల్పోతాడు. ఆయన గురువైనా సరే భక్తుడైనా సరే ముందు తాను ఆచరించిన తర్వాత ఎదుటి వాళ్ళకి
చెప్పాలమ్మ. తానే ఆచరించకుండా ఎదుటి వాళ్ళకి చెప్పాలని లోకాన్ని ఉద్ధరించడం కోసం కంకణం కట్టుకున్నా అంటే అది అబద్ధం. దాన్ని మనం నమ్మకూడదు. ముందు ఆచరణ గురువుకు ఉండాలి. గురువే ఆచరణ లేకపోతే శిష్యుడు ఆచరించడు. శిష్యుడు ఎవరిని చూసి నేర్చుకుంటాడు? గురువుని చూస్తే నేర్చుకోవాల్సింది. అర్థమైందమ్మా? కాబట్టి ఇప్పుడు ఏవండి ఆశ్రమం అన్న తర్వాత 10 మంది గురువులు వస్తారు, మరి అందరిని చూసి మేము నేర్చుకోవాలంటే అందరితో నీకేం పని? నీకు ఉపదేశం ఇచ్చిన గురువు కరెక్ట్గా ఉన్నాడా లేడా ఆయన చూసుకో. నీకు లోకం మొత్తంతో నీకేం పని? మనకేం అవసరం? ఏదో ఊరిలో ఏదో గురువు గారు ఏదో చేసిన నీకెందుకు? ఆయనతో నీకెందుకు? మీ గురువు ఎలా ఉన్నాడు, మీ గురువు దగ్గర నువ్వెలా ఉన్నావు, ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పదైన మంత్రాన్ని, బ్రహ్మోపదేశాన్ని పొందాం. గురుగీతలో ఏమని చెప్పారు? సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవ పరో మంత్రో గురురిత్యక్షరద్వైవం చెప్పారు. అంటే ఏంటి అర్థం? ఈ ప్రపంచంలో ఎన్ని మంత్రాలు ఉన్నాయన్నారు? సప్తకోటి మహామంత్ర, 7 కోట్ల మంత్రాలు ఉన్నాయన్నారు. మరి 7 కోట్ల మంత్రాల్లో ఇవన్నీ కూడా భ్రాంతిని కలిగిస్తాయని చెప్పారు. ఏం కలిగిస్తాయి? భ్రాంతిని కలిగిస్తాయి అన్నారు. ఈ 2 అక్షరాల మంత్రం ఏదైతే ఉన్నదో, గురు అనేటువంటి 2 అక్షరాల మంత్రం ఏదైతే ఉన్నదో అది శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. మరి అయితే అంత గొప్పదైనటువంటి మంత్రాన్ని మనం ఉపదేశం పొందామా లేదా అమ్మ? పొందామా లేదా? 7 కోట్ల మంత్రాల కంటే శ్రేష్టమైనటువంటి మంత్రాన్ని మనం ఈరోజు గురు ముఖతః ఉపదేశాన్ని పొందేటువంటి అర్హత, ఆ యోగ్యత మనకు వచ్చిందంటే ఎన్ని జన్మల పుణ్యఫల విశేషం ఉంటే రావాలి తల్లి. మరి అంత గొప్పదైనటువంటి మంత్రాన్ని మనం పొంది కూడా సరైన సాధన చేయకుండా, దాన్ని అంత విలువగా భావించకుండా వేరే ఇంకేదో మంత్రం గొప్పదని వేరే రకరకాల మంత్రాలను అనుష్ఠానం చేయటం సరైనటువంటిది కాదు. మనం వేరే మంత్రాలు గొప్పయనని అనుకున్నామంటే గురు మంత్రాన్ని తక్కువగా చూసినట్టేగా అర్థం. అర్థమైంది? అందుకని మంత్రం గొప్పది, గురువు కూడా గొప్పవాడే. మరి గొప్పవాడైనటువంటి గురువు గొప్పదైనటువంటి మంత్రాన్ని మనకు ఉపదేశించినప్పుడు దాన్ని గొప్పగా భావించి మనం అనుష్ఠానం చేసినప్పుడు ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు చేకూరుతుంది. అర్థమైంది? ఒకటి మామూలుగా ఎవరో ఒక మహాత్ముడు చెప్పారు, శివరాత్రి రోజున పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు ఎవరైతే జపిస్తారో లేదా పఠిస్తారో వాళ్లకు సమస్త పాపాలు తొలగిపోతాయి అని చెప్పారు. ఏ మంత్రాన్ని? పంచాక్షరి మంత్రాన్ని. ఏ రోజు? శివరాత్రి రోజు. అయితే ఇది గ్రూపులో వచ్చింది. పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తే ప్రయోజనం కలుగు. అదే గ్రూపులో ఇంకో మెసేజ్ వచ్చింది, 1,000,000 సార్లు పంచాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో, ఓం అరుణాచలేశ్వరాయ నమః అని ఒక్కసారి అంటే అంత ప్రయోజనం కలిగిద్దని చెప్పి రమణ మహర్షి చెప్పారని చెప్పి ఇంకో కొటేషన్ వచ్చింది. ఇప్పుడు మరి శివరాత్రి రోజున పంచాక్షరి పఠిస్తారా, అరుణాచలేశ్వరాయ నమః అంటారా? మరి 1,000,000 పంచాక్షరితో సమానమైనటువంటిది అరుణాచలేశ్వరాయ నమః అని వచ్చిందంటే అప్పుడు మళ్ళా పంచాక్షరి పఠిస్తారని నేను అనుకోవట్లేదు. మరి దీనికంటే ముందు వచ్చిన కొటేషను శివరాత్రి రోజున పంచాక్షరి పఠిస్తే చాలన్నారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి కొటేషన్ ఇదన్నమాట, ఒక్కసారి అరుణాచలేశ్వరాయ నమః అంటే 1,000,000 మంత్రాలు పఠించిన ఫలితం వస్తుందన్నారు. ఇప్పుడు గురుభక్తులు ఉన్నారనుకోమ్మ, ఇప్పుడు గురుభక్తులు పంచాక్షరి పఠిస్తారా, అరుణాచలేశ్వరాయ నమః అంటారా, గురువు గారు చెప్పినటువంటి మంత్రాన్ని పఠిస్తారా? నాకు తెలియదు, మీ ఇష్టం. మీరు ఏది పఠిస్తారన్నది ఎవరిష్టం వాళ్ళది.
ఏం గురువుగారు మీరున్నారు కాబట్టి నేను అట్లా చదువుతున్నా, కానీ ఇంటికి పోయిన తర్వాత నువ్వు చూస్తున్నావు, శివరాత్రి రోజు మా ఇంటికి వస్తావు, నేనే చదివే చూడటానికి. ఎవరి అంతఃకరణ వాళ్ళకి. అయితే శివరాత్రి అయిపోయింది. మన తర్వాత శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి వస్తే శ్రీరామ రామ రామేతి అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే కోటి జన్మల పాపం దగ్ధమైపోయింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ శ్రీరామ రామ రామే చదువుతారా, ఓం నమ శివాయ చదువుతారా, అరుణాచలేశ్వరాయ నమః అంటారా, గురుమంత్రాన్ని చదువుతారా? సరే అనుకుందాం, వాళ్ళు చెప్పిందే నిజమని నమ్ముకుందాం. సరే అరుణాచలేశ్వరాయ నమః అన్నాడు అనుకోండి అమ్మ. ఇప్పుడు ఒక్కసారి అరుణాచలేశ్వరాయ నమః అంటేనే మరి ఎన్నో జన్మల పాప మొత్తం కూడా నశించింది అన్నారు కదా. ఇప్పుడు మరి పోయిన శివరాత్రి రోజునైనా మరి 108 సార్లు అరుణాచలేశ్వరాయ నమః అంటే మరి ఇప్పుడు ఈయన పాపాలన్నీ ఉన్నట్లా పోయినట్టే కదా. మరి పోతే మళ్ళీ ఇప్పుడు నువ్వు శ్రీరామ రామ రామే చదవాల్సినటువంటి అవసరం ఏంటి అమ్మ? శివరాత్రి రోజున చదివినటువంటి మంత్రానికే మన దోషాలన్నీ పాపాలన్నీ పోతే మళ్ళా శ్రీరామనవమి రోజున చదవటం ఎందుకు? మళ్ళా అంటే శివరాత్రి రోజున పఠించినటువంటి మంత్రం వల్ల ఫలితం వచ్చిందనే నమ్మకం కుదరక ఎవరైనా వచ్చి భద్రాచలం పోదాంరా, అక్కడ పోయి గోదావరి తీరంలో కూర్చొని అక్కడ వటవృక్షం కింద కూర్చొని రామ మంత్రం చదివితే ఉంటుంది ఫలితం, అబ్బా 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 అని చెప్పారనుకోమ్మ, ఎమ్మటే మూటములు సర్దుకొని వెళ్తారు. నేను రాను, భద్రాచలం రావాల్సిన అవసరం నాకు లేదు, నేను శివరాత్రి రోజున అరుణాచలం వెళ్ళి అరుణాచలేశ్వరాయ నమః అని మంత్రం చదివా, నాకున్న పాపాలన్నీ తొలగిపోయినాయి, ఇక నేను ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు అని ఎంతమంది అనగలుగుతారు? అంతేనా? ఇప్పుడు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కలిగితేనే మోక్షం వచ్చిద్ది అన్నారు. మరి ఎన్నిసార్లు దర్శనం చేసుకుంటే కలగాల? ప్రతి సంవత్సరం వెళ్ళాలా? ఇప్పుడు ఈ సంవత్సరం వెళ్ళినాం అనుకోమ్మా, పోయిన సంవత్సరం వెళ్ళినాం, ఉత్తర ద్వార దర్శనం అన్నారు, మోక్షం వచ్చిందా రాలేదా? వచ్చినట్టే కదా. అంటే నీకు రాలేదనే అనుమానం ఉంటే వచ్చే సంవత్సరం వెళ్తావు. అంటే మరి శాస్త్రంలో రాశారు కదా, మరి వెళ్తే నీకు మోక్షం వస్తుందని చెప్పారు కదా. ఇంకోటి మనకి కార్తీక మాసంలో ఏమంటారు, ఆకాశ దీపాన్ని దర్శిస్తే, కార్తీక మాసం సోమవారం పౌర్ణమి వచ్చింది, సాయంత్రం పూట ఆకాశ దీపాన్ని దర్శించితే మొత్తం జన్మల పాపాలు మొత్తం పోతాయి అన్నారు. మామూలు విషయం అండి. జన్మల నుండి వచ్చేటువంటి పాప కర్మ ఫలాలన్నీ దగ్ధమైతాయి అని చెప్తే, ఆకాశ దీపాన్ని దర్శించినప్పుడు, ఎప్పుడు కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని దర్శిస్తే వస్తాయని చెప్తే, మరి పోయిన సంవత్సరం దర్శించాం కదా, మళ్ళీ ఈ సంవత్సరం కూడా దర్శించాలా? ఇంకా పాపాలు ఉన్నాయా? పద్మజ గారు పోలేదా పాపాలు? మరి దాంట్లో రాసిన శాస్త్రంలో నీకు ఎప్పుడో పోతాయన్నారు. అంటే మరి ఒక శివరాత్రి రోజున పఠిస్తే పోతాయన్నారు, వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అని చెప్పారు, కార్తీక మాసంలో ఆకాశ దీపం అని చెప్పారు. ఇందులో ఏది సత్యం? ఇప్పుడు మనకి పాపాలు ఇంకా మిగిలి ఉన్నాయా, పోయినాయా? ఉన్నాయా, పోయినాయా? ఏమో అయ్యా, మరి చెబితే మాత్రం నమ్ముతాం, చదువుకోవటమే కానీ మరి ఇప్పుడు వాళ్ళు పఠించమని చెప్పారు, మనం పఠించడంలోనే పోతాయా మనకి? అర్థమైందమ్మా? ఇలాంటి థాట్స్ ఉంటాయి. అతడు జ్ఞాని అవుతాడా, భక్తుడు అవుతాడా, యోగి అవుతాడా? మనం ఏ కేటగిరీ కింద ఇతన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. భక్తుడు అంటే ఎలా ఉండాలి అంటే నమ్మకంతో ఉండాలి. భక్తుడికి మొట్టమొదట ఉండాల్సింది ఏంటి? నమ్మకం. అది ఏ భక్తుడైనా కానీ
పాల ముంచిన నీట ముంచిన నీదే భారము తండ్రి. సర్వస్య శరణాగత భావంతో జీవించగలగాల. ఏది చెప్పితే ఏ రీతి వినుమంటే ఆ రీతి విని ఏదో మీరాన తివ్వండి తోరము ఈ బోధ లెస్సాగా వినుడి ఆజ్ఞకు మీర లేదు కనుగొనడి అని చెప్పి మనకు భాగవత కృష్ణదేశకులు వారు చెప్పారు. గురువు గారు ఏది చెప్పితే అది చేస్తాను అని చెప్పి కంకణం కట్టుకొని కూర్చున్నాడు శిష్యుడు. ఇప్పుడు మరి అట్లా వినాలా వద్దా, అట్లా చెయ్యాలా వద్దా, అంత నమ్మకం మనకు ఉండాలా వద్దా? ఎంతమందికి ఉండుంటుంది అంటారు ఆ నమ్మకం? గురువు చెప్పింది చెప్పినట్లుగా, గురువు చెప్పింది చెప్పినట్లుగా విని ఆచరించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు గురువుగారు వద్దని చెప్పిన మనం ఏమైనా చేస్తున్నామా? చెయ్యమనే చేయట్లేదు, చేస్తున్నామో లేదో అది వేరే విషయం. వాళ్ళు చెయ్యమని చెప్పిన చేస్తున్నామో లేదో అదొక పాయింట్. గురువు చెయ్యమని చేస్తున్నామా లేదా? గురువు వద్దు అని చెప్పిన ఏమన్నా చేస్తున్నామా లేదా? ఇది కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. మనకి భగవద్గీతలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు అన్నారు. నువ్వు ఏదైనా చేసేప్పుడు శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అన్నారు. మళ్ళీ ఇందులో కూడా సమయస్ఫూర్తి సందర్భోచితం అనేటువంటి పదాలను కూడా మనకు సమన్వయం చేసి చెప్పారు. ఓకే, అంటే ఒక శాస్త్రంలో చెప్పినటువంటిది మనం చెయ్యాలా వద్దా? సపోజ్ ఉదాహరణకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉందమ్మా, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. నాయన నీవు నీకున్నటువంటి కోరికలన్నింటినీ విడిచిపెట్టాలి అని చెప్పారు. కోరికలన్నింటినీ విడిచిపెట్టాలి అని చెప్పారు. అదే కదా, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్, కామాన్ సర్వాన్, కోరికలన్నింటినీ విడిచిపెట్టాలి అని చెప్పారు. ఓకే, మరి కోరికలు అన్నీ విడిచిపెట్టమని పరమాత్మ చెప్పితే ఇప్పుడు మనం కోరికల్ని విడిచిపెట్టామా లేదా? నాకు తెలిసి మరి భగవంతుడు చెప్పిన మాటను కూడా వినకుండా ఉంటామా? అయ్యా, భగవంతుడికి అపారమైన కరుణ అన్నమాట. మనం వినమని ఆయన తెలుసు. మనం పరమాత్మ చెప్పింది ఒకేసారి ఫాలో అవ్వలేవనే విషయం ఆయనకి, పరమాత్మకు తెలుసు అన్నమాట. అందుకే ఏమన్నారు పరమాత్మ, సరే వీడి వల్ల అయ్యేట్లేదు, అన్ని కోరికలను విడిచిపెట్టడం అంటే వీడి వల్ల అయ్యేలేదు, కుదరట్లేదు అనుకుంటా, చాలా ఇబ్బంది పడుతున్నాడు నా భక్తుడు అని చెప్పి ఇంకో మాట ఏమని చెప్తారు 7వ అధ్యాయంలో, ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నారు. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. నాయన సరే ఇంకా అయితే అయిందిగా, మరి ఒక పాయింట్ చెప్తున్నా నేను. సరే, అన్ని కోరికలు కాకపోయినా కానీ ధర్మబద్ధమైనటువంటివి కోరుకో. ఆప్షన్ ఇచ్చారు, ఒక ఆప్షన్. మనకేం ఆప్షన్ ఇచ్చారు? ధర్మబద్ధమైనటువంటివి కోరుకోవడానికి అభ్యంతరం లేదులే, నిన్న అవి అంత ఇబ్బంది పెట్టవులే అన్నారు. అర్థమైందా? ధర్మ విరుద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నీకు బంధహేతువులు అవుతాయి, నీకు దుఃఖాన్ని కలిగిస్తాయి. ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నీకు దుఃఖాన్ని కలిగించవు అని చెప్పారు. ఇప్పుడు మనం ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోవచ్చు అనే ఆప్షన్ ఇచ్చారబ్బా. మరి ఇప్పుడు మనం కోరుకునేటువంటి కోరికల వెనుక ధర్మం ఉన్నదా లేదా? అది ధర్మబద్ధంగానే మనం కోరుకుంటున్నామా లేదా? మనం కోరుకునేటువంటి కోరికలు మనకేమైనా బంధహేతువులు అవుతున్నాయా, మనకేమైనా దుఃఖాన్ని కలిగిస్తున్నాయా అనేటువంటిది మనల్ని మనం చెక్ చేసుకొని ప్రశ్నించుకొని అలాంటి పద్ధతిలో మనం జీవించినట్లయితే మనకు అవి మనల్ని బంధించవు అని చెప్పారు. ఓకే, ఒకటే అమ్మా, ఏ దేవతకు సంబంధించినటువంటి ఆచరణ అనుష్ఠానం నియమాలు పాటించినప్పటికీ కూడా ఎవరు నియమబద్ధంగా జీవిస్తారో వాళ్ళకే విలువ. గురువైన శిష్యులైన, గురువైన భక్తులైన. అర్థమైందమ్మా? ధర్మబద్ధంగా జీవించకపోతే దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే అని చెప్పి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్ట్రాంగ్గా మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఈ యూనివర్స్ మొత్తం కూడా, ఈ విశ్వం మొత్తం కూడా ధర్మం అనేటువంటి నియమంతో నడుస్తుంది. యాక్షన్ అండ్ రియాక్షన్, యాక్షన్ అండ్ రియాక్షన్.
ఒక బాల్ తీసుకొని గోడకింత బలంగా వేస్తే అది డబల్ వేగంతో, డబల్ ట్రిపుల్ వేగంతో తిరిగి వచ్చి మనకే తాకుతుంది. మనం ఏదన్నా ఒక తప్పు చేస్తుంటే ఆ తప్పు వచ్చి మన దగ్గరే వెనకనే నిల్చొని ఉంటుంది ఆర్డర్లో. ఒక ఎగ్జాంపుల్, చాలామంది అడిగారు, ఏమండి గురువుగారు, మనుషులు అన్న తర్వాత చాలా పాపాలు చేస్తారు కదా, మరి ఇన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, ఇన్ని దేశాలు, ఇన్ని కోట్ల మంది ఉంటే మనం ఈ పాపం చేసిన మనం గుర్తుంచుకొని మన దగ్గరకే ఎందుకు వచ్చిందండి, బ్యాలెన్స్ మిస్ అవ్వదా, ఆర్డర్ మిస్ అవ్వదా అని చెప్పి ఒక ఆయన క్వశ్చన్ వేశారు. దానికి మహాత్ములు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఒక చోట 100 ఆవులు ఉన్నాయి, ఒక చోట 100 ఆవులు ఉన్నాయి. ఆవులన్నీ ఒకే రూపంలో ఉన్నాయి, ఒకే రంగుతో ఉన్నాయి, ఒకే పద్ధతిగా ఉన్నాయి. ఒక దూడను విడిచిపెట్టారు. వాటిల్లో ఉన్నటువంటి ఆ ఆవులకు సంబంధించినటువంటి ఒక దూడను విడిచిపెట్టారు. ఈ దూడ డైరెక్ట్గా వెళ్ళి తల్లి దగ్గరే నిల్చుందండి. మరి ఆవులు అన్ని రంగులు కలిగి ఉండి సేమ్ అన్నీ ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ దూడ ఎలా కనిపెట్టింది, తల్లి ఆవుని ఎలా కనిపెట్టింది అంటే, ఆ దూడకు తల్లిని గుర్తుపట్టడం కష్టం కాదు. తల్లిని గుర్తుపట్టడం దూడకి కష్టం కాదు. అలాగే మనం చేసినటువంటి కర్మఫలం మన దగ్గరకు రావడం కష్టం కాదు. ఆవు దూడ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళిందో మనం చేసిన కర్మఫలం ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి తీరుంది. అది వచ్చిద్దో రాదో, ఎవరు చూస్తున్నారో ఎవరు చూడట్లేదని చెప్పి మనం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా దాని పర్యవసానాన్ని మనం అనుభవించి తీరవలసింది. చూడండి అమ్మా, 40 రోజులు దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తే దేవుడని కీర్తింపబడుతూ ఉంటే, స్వామి అని కీర్తింపబడుతూ ఉంటే, మనం తీసుకున్న దీక్ష ఎలాంటిది? గురు దీక్ష. మనం గురువు దగ్గర తీసుకున్నటువంటి దీక్ష ఎలాంటి దీక్ష? మనం ఏమని చెప్పినాం? నిద్ర వచ్చేదాకా తాను చచ్చేదాకా, నిద్ర వచ్చేదాకా తాను చచ్చేదాకా కూడా, నేను చచ్చేదాకా కూడా మీరు చెప్పినటువంటి మంత్రాన్ని నేను విడిచిపెట్టను, మీరు చెప్పినటువంటి జ్ఞానాన్ని నేను విడిచిపెట్టను అని చెప్పి కంకణం కట్టుకొని మరి ఉపదేశం తీసుకున్నాం కదా. ఇప్పుడు మరి మనల్ని ఎంత కీర్తించాలి ఈ లోకం? అర్థమైందా? అంటే ఎవరు ఆచరిస్తారో వాళ్ళు కీర్తింపబడతారు, పూజింపబడతారు. అర్థమైందా? అందుకే ఆచరణకు మన సాంప్రదాయంలో అంతా పెద్ద పీట వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఆచరిస్తారో వాళ్లకు ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. అర్థమైందా? ఇప్పుడు అంత డెడికేషన్తో ఆచరించే వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారండి? ఇప్పుడు ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఎంతమంది మనకు కనిపిస్తున్నారు? మీరు లెక్కేయండి. భగవద్గీతలో భక్తి లక్షణాలు చెప్తారా లేదా? అద్వేష్టత్వాది గుణాలు చెప్పారా లేదమ్మా? అమానిత్వాది గుణాలు చెప్పారా? స్థితప్రజ్ఞుల లక్షణాలు చెప్పారా? దైవీ లక్షణాలు చెప్పారా? అసుర లక్షణాలు చెప్పారా? ఇవన్నీ చెప్పారు కమ్మా. ఇవన్నీ చెప్తే మనలో ఎన్నున్నాయి ఆ లక్షణాలు? ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ లక్షణాలు మనకు ఉన్నాయా లేవా? మనకు భాగవత్ కృష్ణదేశకుల వారు మొట్టమొదటి కందార్థంలో ఒక మాట అంటారు, జనులార జనన మరణములం తొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా విరిగించు దీన్ని తప్పాక వింటే అప్పుడే వారలు ఎప్పుడు గంటే కనుక వినబుద్ధైతే వినుడి చదివేదా మీకే కనుగోన మనసైతే కనుడి పుస్తకం అంతా తప్పాక వింటే అప్పుడే వారాలు ఎప్పుడు గంటే అని చెప్పి కందార్థం చెప్పారా లేదా? జనులారా జనన మరణములన్ తొలగంద్రోయజాలు లక్షణయుతమై. ఏమని చెప్పారు? లక్షణయుతమై అంటే ఏంటి అర్థం? సల్లక్షణయుతులైనటువంటి వారు మాత్రమే వినటానికి అర్హులవుతారని చెప్పారు. వేదవ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలు రచించేటువంటి సందర్భంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని రాశారు. మొట్టమొదటి వాక్యం సూత్రం బ్రహ్మసూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏముంటుంది? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఉంటుంది.
అంటే ఏంటి అర్థం అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే ఇప్పుడు మనము బ్రహ్మమును గూర్చి విచారణ చేసేదము అన్నారు. ఇప్పుడు మనం బ్రహ్మమును గూర్చి విచారణ చేసేదము అని అర్థం అనుకోండి. మళ్ళీ వెంటనే దానికి వ్యాఖ్య రాసినటువంటి మహాత్ముడు మళ్ళీ వెంటనే క్వశ్చన్ ఇప్పుడు అనగా ఎప్పుడు అని మళ్ళీ ప్రశ్న వేశారు. దాంట్లో ఇప్పుడు మనం బ్రహ్మజ్ఞానమును గురించి విచారణ చేద్దామన్నారు. ఇప్పుడు మనమందరం కూర్చి ఈ యొక్క ఆధ్యాత్మిక విచారణ చేద్దామని అన్నామనుకోండి. మరి ఇప్పుడు దానమ్మగారు ఏమంటే ఇప్పుడు అనగా ఎప్పుడు గురువుగారు అని ప్రశ్నించింది అనుకోండి. ఇప్పుడు అనగా ఎప్పుడు అని ప్రశ్న వేస్తాననుకోండి, మనం ఏం చెబుతాం? ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటి గురువుగారు, ప్రశ్నే తికమకంగా లేదా అని అనిపిస్తా. ఎప్పుడు అంటే ఎప్పుడు 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 అంటే నీకు అర్హత వచ్చినప్పుడు అని అర్థం. బ్రహ్మమును గురించి ఎప్పుడు విచారణ చేయాలా? విచారణ చేసే అర్హత నీకు వచ్చినప్పుడు విచారణ చేయాలి. ఏమిటి అర్హత అంటే బ్రహ్మమును గురించి విచారణ చేయాలంటే సాధకుడికి ఉండవలసినటువంటి అర్హత ఏంటి అంటే దానికి మా పెద్దలు సూచించింది ఏంటంటే సాధన చతుష్టయ సంపన్న పరుడై ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండాలి, అదే అర్హత అన్నారు. అమ్మయ్య, ఒకటి అర్థమైంది. బ్రహ్మమును గూర్చి విచారణ చేయాలంటే ఏం కావాలి అర్హత అంటే సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించుకొని ఉండాలి. అంటే ఒక గురువు దగ్గర నువ్వు చేరి ఉపదేశాన్ని పొందాలి అంటే నీకేం అర్హత ఉండాలా? అంటే గురువు దగ్గర ఎందుకు చేరావు? బ్రహ్మమును గురించి విచారించడానికి కదా. మరి బ్రహ్మమును గురించి విచారించాలంటే నీకేం అర్హత ఉండాలి? గురువు దగ్గర చేరాలంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏంటి? ఒకటి నిత్యానిత్య వస్తు వివేకము, రెండు ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, మూడు శమాది షట్క సంపత్తి, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. నాలుగోది ముముక్షత్వం అంటే ఏంటి? ఇప్పుడు మనం నిత్యానిత్య వస్తువు కాడి నుంచి వచ్చినాం కదా. ఒకటి వెనక నుంచి వెళ్తే, ఒకవేళ వెనక నుంచి మనం వెళ్ళాం అనుకోండి, ఒకసారి అనుకుందాం, ముందు నుంచి ఎందుకు అనుకోవాలి, వెనక నుంచి అనుకుంటే తప్ప? రూల్ ఏం లేదుగా అమ్మ, వెనక నుంచి అనుకోకూడదు అని రూల్ ఏం లేదుగా. రూల్ ఉంటుందమ్మా? ఏముండదుగా. అంజయ్ గారు రూల్ ఏముండదుగా. అనుకుందాం వెనక నుంచి. ముముక్షత్వము అంటే ఏంటి అర్థం? ఒక ఆయనకు మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆకాంక్ష కలిగింది. ఏం కలిగింది? మోక్షాన్ని పొందాలి అనేటువంటి తలంపు కలిగింది. మోక్షాన్ని పొందాలి అనేటువంటి తలంపు కలిగింది కమ్మా. కలిగితే మోక్షాన్ని పొందాలంటే ఏముండాలి ఆయనకంటే? కొంచెం మంచి లక్షణాలు ఉండాలన్నారు. ఏమిటా లక్షణాలు? శమము, దమము. అంటే శమము దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానం. కొంచెం ఓపిక ఉండాలి. నీ మనసు ఎటు వెళ్లకుండా కాస్త నిగ్రహ శక్తి ఉండాలి. కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా, శ్రద్ధ కూడా ఉండాలి. శ్రద్ధామాన అవతే జ్ఞానం అన్నారు. జ్ఞానాన్ని పొందాలంటే శ్రద్ధ ఉండాలన్నారు. జ్ఞానాన్ని పొందాలంటే ఏముండాలా? శ్రద్ధ. ఒక ఆయన అన్నం భార్య పుట్టింటికి వెళ్ళింది. అన్నం వండుదామని గిన్నె పొయ్యి మీద పెట్టిండు. ఆయన అన్నం వండటంలో ఎక్స్పర్ట్. ఎందుకంటే భార్య ఉన్నప్పుడు కూడా ఈయనతోటే వండించేది, ఈయనకు రావాలని చెప్పి. సరే వేరే ఉద్దేశంతో ఆమె చెప్పిన కారణం అయితే ఈయనకి రావాలని చెప్పి ఎటన్నా ఊరు వెళ్తే ఇబ్బంది ఉండకూడదని నేర్పించాలని చెబుతుంది. ఆయన రోజు ఇంట్లో ఆయనే వండుతున్నాడు నేర్చుకోవాలనే ఉద్దేశంతో. మంచిగానే అంత ఉంది. అయితే పొయ్యి మీద గిన్నె పెట్టిన తర్వాత వేరే బయట ఎవరో బెల్లు కొట్టారు. జెప్టో వాళ్ళు వచ్చారు, బెల్లు కొట్టారు. ఓటీపీ చెప్పే దాంట్లో లేట్ అయింది. ఓటీపీ ఎమ్మటే రాలేదు. చెప్తే ఆయన దాంట్లో సిగ్నల్ సరిగ్గా లేక లేట్ అయింది. వచ్చేసరికి బియ్యం నానపై పడ్డాయి. సగం ఉడికింది, సగం ఉడకలేదు. చిన్న విషయం. అంటే రోజు వండేటువంటి అన్నం వండే దాంట్లోనే కొంచెం కాన్సన్ట్రేట్ చేయకపోతే తినటానికి వేలు లేకుండా అయిపోయింది. అర్థమైందమ్మా? చిన్న పని చేసే విషయంలోనే మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఒక విధంగా ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేయకపోతే ఇంకో విధంగా ఉంటుంది. అలాంటిది
ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విద్యలన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది, గొప్పదైనటువంటి బ్రహ్మ విద్య. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 9వ అధ్యాయంలో ఏమన్నారు? రాజ విద్య రాజగుహ్యమిదముత్తమం అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విద్యలన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది, రాజైనటువంటిది బ్రహ్మ విద్య అన్నారు. అలాంటి బ్రహ్మ విద్యను అభ్యసించాలంటే ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. అనేక సందర్భాలను ఇదేమైనా బ్రహ్మ విద్య అంటారు. టైలరింగ్ చేసే విషయం అదేమైనా బ్రహ్మ విద్య, ఓ జాకెట్ కొట్టంగండి అంటారు. అర్థమైందయ్యా? చిన్న చిన్న ముగ్గేయాలనుకో బ్రహ్మ విద్య, ముగ్గేయటమేంది నేను వేసేస్తా అంటారు. అంటే చిన్న చిన్న విద్యలన్నీ పెద్ద కష్టం కాదు, కానీ బ్రహ్మ విద్య చాలా కష్టం అన్న. అంత గొప్పదైనటువంటి బ్రహ్మ విద్య ఇంత సులువుగా నీకు వచ్చిద్దా? అందుకే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం ఇవి ఉండాలన్నమాట. మోక్షం పొందాలనుకుంటే సరిపోదు, మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి స్టెబిలిటీ, అలాంటి సామర్థ్యాన్ని కూడా మనం పెంపొందింపజేసుకోవాలి. గ్రౌండ్ ప్రిపరేషన్ కూడా మనకి ఉండాలి. మనం అలా రెడీ అయి ఉండాలి. ఇప్పుడు సపోజ్ అమ్మ అవతల వాళ్ళతో యుద్ధం చేయాలనుకో అమ్మ, అవతల వాళ్ళతో యుద్ధం చేయాలంటే ఏం చేయాలా? అవతల వాళ్ళకు ఉన్నటువంటి బలాబలాలు మనం తెలుసుకోవాలా వద్దా? బలాబలాలు తెలుసుకోకుండా పోతే ఊరికనే కుప్పకూలిపోదు. అవునా కదా? మనం ఇప్పుడు పొందాలనుకున్నటువంటి మోక్షం అనేటువంటి డెస్టినేషన్ ఎక్కడుంది? దాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే దాన్ని పొందుతాం? దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని పట్టుకోవాలి? ఈ నాలెడ్జ్ మనకు ఉండాలా వద్దా? ఏమీ లేకుండా మోక్షాన్ని పొందాలని ఉత్తగా అనుకుంటే అయిపోయిద్దా? సపోజ్ ఉదాహరణకమ్మా అని ఇక్కడికి వచ్చినప్పుడు లడ్డు ఇచ్చారు. పద్మజ గారింటికి వెళ్తే ఒక మంచి లడ్డు ఇచ్చారు. ఏమని చెప్పారు? నేనే చేసా గురువుగారు, తినండి అన్నారు. తింటే అద్భుతంగా ఉంది. జీవితంలో ఎప్పుడు అంత మధురమైనటువంటి ఆ లడ్డు నేను తిని ఉండలేదు. వారేమన్నా నేనే చేశా అన్నారు. ఇప్పుడు మరి అలాంటి లడ్డు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు తినాలనుకుంటే ఏం చేయాలా? వారు ఎలా తయారు చేశారో తెలుసుకోవాలా వద్దా? ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకొచ్చారు, వారు ఎంతెంత క్వాంటిటీలో మిక్స్ చేశారు, ఏ టైంలో ఎంత టెంపరేచర్లో ఎలా మేకింగ్ చేశారనేటువంటి ఆ ఫార్ములా అనేటువంటిది నేను తెలుసుకోవాలా వద్దా? తెలుసుకుంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చేయగలుగుతాం కదా. అలాగే ఇప్పుడు మనం పొందాలనుకున్నటువంటి ఆ బ్రహ్మ విద్య లేదా ఆ మోక్షం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని పొందాలంటే నేను ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి, కొన్ని పట్టుకునేవి ఉన్నాయి, కొన్ని విడిచిపెట్టాలి. ఏం పట్టుకోవాలి, ఏం విడిచిపెట్టాలా ఆ నాలెడ్జ్ ఫుల్గా మనకు తెలియాలా వద్దా? మరి తెలియకుండా ఎలా మనం ట్రై చేస్తాం? ఇప్పుడు బ్రహ్మము అన్నారు, భగవంతుడు అన్నారు, దేవుడు అన్నాడు, అంతటా ఉండన్నారు, నీలో ఉన్నాడన్నారు, పశువులో అన్నారు, పక్షిలో అన్నారు, ఫ్యాన్లో అన్నారు, టేబుల్లో అన్నారు, స్టోన్లో అన్నారు, ఫోన్లో అన్నారు, గ్లాస్లో అన్నారు, వాటర్లో ఇంత ఉన్నాడు అన్నారు. ఎవరైనా కానీ నేను చూసే నాకు చాలు, ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? గురువులు ఉపన్యాసాలు చెబుతూనే ఉన్నారు, చెప్పేవాళ్ళు చెబుతూనే ఉన్నారు, వినేవాళ్ళు వింటూనే ఉన్నారు, కానీ ఎక్కడ సాటిస్ఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబ్బా, ఈ గురువుగారు చెప్పిన జ్ఞానంతో ఈరోజు నాకు సరిపోయింది, నాకు ఆ బ్రహ్మానుభూతి కలిగింది, ఇక నేను ఏ ఉపన్యాసం వినక్కర్లేదనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే మనం వింటూ ఉన్నాం, ఇంకా రీచ్ అవ్వాలా? ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఇక నాకు వినవలసిన అవసరం లేదు అని, నాకు వినాల్సినటువంటి అవసరం లేదని ఎప్పుడు అనిపిస్తుంది కదా? సమాధి షట్క సంపత్తిలో లాస్ట్ది ఉంటుంది తెలుసా? లాస్ట్ది ఏంటది? సాధన సమాధానం. సాధన గురించి తెలుసమ్మా? శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, వీటన్నిటి గురించి మనకు తెలుసు, కానీ సమాధానము అనే సాధన ఎప్పుడన్నా వినమా మనం? సమాధానము అనే సాధన వెనక ఉన్న అర్థం ఏంటంటే ప్రశ్న లేని స్థితి అని అర్థం. ప్రశ్నలు ఉత్పన్నం కాని స్థితి, ప్రశ్నలు ఉదయించినటువంటి స్థితి. ఇప్పుడు ఎవరైనా గురుగారు వచ్చాను, అమ్మ ఏదైనా అడగని చెప్తా అన్నారు అనుకో, అమ్మ మాకేం మేము అడగాల్సిన అవసరం లేదు, మేము అడగాల్సిన అవసరం, ఓ గురుగారు ఇక మేము అడగాల్సిన అవసరం లేదు, మీరు మాకేం చెప్పక్కర్లేదు, మాకు దగ్గర అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది అని మీరు అనగలిగితే ఆ సమాధి షట్క సంపత్తి పూర్తయినట్టు అర్థం. ఓకే, ఒక ఆయన మోక్షం కావాలనుకున్నాడు, సమాధి షట్క సంపత్తిని పొందాడు. పొందిన తర్వాత ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా నశ్వరమైనటువంటివే, నశించేటువంటివే అనేటువంటి వైరాగ్యం కలిగింది.
ఎందుకంటే తన చుట్టూ ఉన్నటువంటి వాటన్నిటినీ చూస్తూ ఉన్నాడు. తన చుట్టూ దగ్గరగా ఏం చూస్తారండి? తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, బంధువులు, వస్తువులు, వాహనాలు, పదార్థాలు, ఇవే కదా మన చుట్టూ ఉండేటువంటివి. మన చుట్టూ ఉన్నవి ఇవే కదా. మన చుట్టూ ఉన్నటువంటివి సడన్గా కొన్ని మాయమైపోతున్నప్పుడు, సడన్గా కొన్ని దూరం అయిపోతున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? అయ్యో, మా తాత మొన్న బాగానే ఉన్నాడండి, నాతో మాట్లాడిండు, నాకు జిలేబీ తీసుకొచ్చి ఇచ్చిండండి, ఎంత ప్రేమ మా తాతకు నేనంటే. సడన్గా రాత్రి పడుకున్నట్టే ఇదండి, ప్రొద్దుటే లేచిన తాత అని పిలిస్తే పలకలేదండి. మరి ఏమైంది తాత? ఒక ఆయనకి డబ్బులు అవసరం ఉందంటే వీళ్ళ దగ్గర లేకపోయినా కానీ ఇలాంటి పెద్ద మనుషుల దగ్గర మధ్యవర్తిగా ఉండి షూరిటీ ఇచ్చి మరీ డబ్బులు ఇప్పించండి. తీసుకున్నాక కనీసం ఇటు చూడను కూడా చూడట్లా. ఇప్పుడు మరి మధ్యవర్తిగా ఉన్నప్పుడు కట్టాల్సి వచ్చింది. మొత్తం ఆస్తులన్నీ అమ్మి కట్టినా కానీ అప్పు తీరలేదు. చూస్తూ ఉండగానే సంపాదించిన ఆస్తులన్నీ ఇలా కరిగిపోతున్నాయండి. చూస్తూ ఉండగానే ఆస్తులు కరిగిపోతున్నాయి. మనవడి మీద మమకారం, కొడుకు మీద మమకారం, బిడ్డ మీద మమకారం. కొడుకు పెళ్ళి అయిన తర్వాత 12 సంవత్సరాలకు పుట్టిండు పిల్లగాడు. మామూలు మమకారంతో పెంచిండా? పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా ఏం లేవు తల్లి. పిల్లగాడికి అనారోగ్యం చేసింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 18 లక్షలు బిల్లు వేశారు డాక్టర్ గారు. ఈయన పుట్టిన తర్వాత ₹1,00,000 ఎప్పుడు ఏ రోజు చూడలేదు. ఆయన ₹1,00,000 ఏ రోజు కూడా ఆయన పట్టుకొని చూడలేదు. అలాంటి వ్యక్తికి ఈ రోజున 18 లక్షలు అవసరం వచ్చింది. 18 లక్షలు ఉంటేనే పిల్లగాడు బతుకుతారు. కొడుకు 12 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి కొడుకు ఏం చేస్తారు? ఉన్న ఇల్లు, పొలము, ప్లాటు మొత్తం అమ్మిండు. బంగారం ఎంత ఉంటే, ఏ పార్టీ ఉంటాయి ఆయన దగ్గర, మొత్తం అమ్మినా కానీ 17 వచ్చినాయి. ఆయన కావాల్సిందంతా 18 లక్షలు అయితేనే పిల్లగాడు బతుకుతారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద నిలబడదు ఇప్పుడు 18 లక్షల కోసం. సరే, వీళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళ స్నేహితులైతే, బంధువులైతే వీళ్ళందరూ ఇచ్చి మిగతా పూర్తి చేసి పిల్లగాడిని హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చారు. మమకారం, చిన్న మమకారం అనేటువంటి తాడు 18 లక్షలు పెట్టి లాక్ కొడితే వచ్చి నడి రోడ్డు మీద పడ్డాడు. వైరాగ్యం, ఇహమూత్రార్థ ఫలభోగా వైరాగ్యం. అంటే చూస్తూ ఉన్నదంతా నశించేదని ఉత్తమ మాట చెబితే సరిపోతుందా? విడిచిపెట్టి చూద్దాం. విడిచిపెడతాం? ఇప్పుడు వారి దగ్గర ఒక 4 కేజీల బంగారం ఉందనుకోండి, మా దగ్గర చాలా బంగారం ఉందని, మాకు బంగారం అంటే లెక్కలేదని చెప్పి ఉంగరం ఎప్పుడైనా ఇస్రాయింగ్ చూసారా మీరు? పోనీ వడ్డాణం వెళ్తా ఇస్రాయింగ్ ఎప్పుడైనా చూసామా? అమ్మ, ఎంత విన్నా కానీ, ఎంత తెలుసుకున్నా కానీ దేన్ని మనం విడిచిపెట్టమని ఏమన్నా శాస్త్రం చెప్పిందే? ఏమో గురువుగారు మన భగవద్గీత చదువుతుంటే దాంట్లో రాశారంటగా, మట్టిని, రాయిని, బంగారాన్ని సమానంగా చూడాలని చెప్పారంటగా. మీ ఆశ్రమానికి వచ్చి ఉపదేశం తీసుకుంటే నకిరకల్లులో పాండరమ్మ గారి ఆశ్రమం కాడుకొచ్చి ఉపదేశం తీసుకుంటే మట్టిని, రాళ్ళని, బంగారాన్ని సమానంగా చూడాలన్నారంటగా. చూస్తారు. కొన్ని పాండరమ్మ గారు చూసిందే? పాండరమ్మ గారు శిష్యులు చూస్తారా? మరి పాండరమ్మ గారు ఆశ్రమం కాడు ఉపన్యాసాన్ని చెప్పడానికి వచ్చినటువంటి కృష్ణయ్య గారు చూస్తారా? కొన్ని శ్రీనివాసరావు గారు చూస్తారా? ఎవరు చూస్తారు? మనం చూస్తామా? అంటే ఏమిటి అర్థం? ఈ లోకంలో మోక్షాన్ని పొందటానికి మట్టి ఎంతో, రాయంతో, ఇనువెంతో, ఇత్తడెంతో, రాగెంతో, వెన్నెంతో, బంగారం కూడా అంతే. అది మోక్షానికి ఉపయోగపడదు. లోకంలో విలువైందే, లోకంలో విలువలేందని చెప్పట్లా, లోకంలో విలువైందే అయి ఉండొచ్చు, కానీ ఇది అక్కడ ఉపయోగపడదు. ఎక్కడ? మోక్షానికి ఉపయోగపడదు. ఇంకా మోక్ష మార్గానికి వెళ్ళే వాళ్ళకి ఇది అవరోధంగా మిగులుద్ది.
మోక్షానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇంకా బంగారం ఒక బంధంగా ఏర్పడేటువంటి అవకాశం కూడా. ఆవిడకి కాసుల పేరుంది. విన్నారమ్మా? వెనకటి రోజుల్లో కాసుల పేర్లని ఉండేవి. విన్నారుగా? అయితే అది ఆవిడ దగ్గర ఉంది. లాస్ట్ రోజులు వచ్చినాయి అన్నమాట. లాస్ట్ రోజులు వస్తే ఇక అందరు మంచం చుట్టూ చేరారు. ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే ఆ కాసులు వేరే కూతురికి ఇవ్వాలని. ఆవిడ ఆలోచన ఏంటి? బిడ్డకి ఇవ్వాలని, ఆ కాసుల పేరు బిడ్డగా ఇవ్వాలనే ఆలోచన ఉంది. కానీ ఆ చుట్టూ ఎవరున్నారు? కొడుకులు, కోడళ్ళు, మనం వాళ్ళే చుట్టుముట్టారన్నమాట. బిడ్డ ఆడో మూలనుంది. బిడ్డకి అసలు అక్కడ ప్రియారిటీయే లేదు. మొత్తం వీళ్ళ ఆక్యుపేషన్లోనే, వీళ్ళ ఆధీనంలో ఉందన్నమాట. అయితే ఆవిడ ఎక్కడో లోపల ఉన్నటువంటి ప్రాణాలను బయటికి బిగబట్టుకొని గట్టిగా బయటికి తీసుకొచ్చి కాసుల పేరు రంగమ్మకి ఇవ్వండి అని చెప్పింది. ఇక కాసుల పేరు రంగమ్మకి ఇవ్వండి అని చెప్పి పుట్టుకోనది. కోడలు, కొడుకులు, మనమళ్ళు దుమ్మెత్తిపోస్తున్నారు. మేము ఆనలేదంట, మేము సరిపోలేదంట, మేము సరిగా చూడలేదంట, ఇన్నాళ్ళు మంచిగానే ఉన్నాం, నేను ఇడ్లీ తెచ్చి తినిపించా, నేను పునుగులు తెచ్చి పెట్టా, మన లడ్డు పెట్టా, అయినా కానీ చూడవే, ఏమైనా మనసు ఉందా నా మీద? కనీసం ప్రేమ ఉందా? బిడ్డకిచ్చింది కాసుల పేరు, మళ్ళీ వీళ్ళందరూ అచల భక్తులే, వీళ్ళందరూ అచల గురు భక్తులే. అంటే ఇక్కడ వైరాగ్యము అని ఉత్తగా చెప్పుకుంటే సరిపోతుంది. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం అంటే మనం తిన్న తర్వాత విసర్జించినటువంటి పదార్థాలకు ఎలా విలువ లేదో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, మనం ధన ధాన్యాది కనుక ఏమి చెప్పుకుంటామో వాటికి కూడా అంతే విలువ లేదు. ఎక్కడ? మోక్ష మార్గంలో, మోక్ష సౌధంలో. మోక్షాన్ని పొందేటువంటి సందర్భంలో మట్టి, రాయి ఎట్లో, బంగారము, వెండి కూడా అలాగే అని చెప్పిన సందర్భంలో అలా చెప్పారు. మనకంత వైరాగ్యం ఉందండి. ఇప్పుడు మూత్ర పురీషాదులు, లేకపోతే ఇంకొక మాట ఏమన్నానంటే వమనమైనటువంటి అన్నమును ఎలా మనం ఇష్టపడమో యోగులైనటువంటి వారు వీటిని ఇష్టపడరు అన్నారు. ఒక ఆయన అమెరికా వెళ్ళాడు, డిన్నర్ చేశాడు. 3 lakhs ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట. ఉదయం నుంచి ఏం తినకుండా వెళ్ళిండు, గట్టి తినాలని. చాలా రోజుల తర్వాత అమెరికా వెళ్ళిండు కదా, గట్టిగా డిన్నర్ చేయాలని చెప్పి ఒక పూటల్లా పస్తుండి గట్టిగా తినడానికి వెళ్ళాడు. మొత్తం ఎక్కడ దాకా తినడు, అంటారే గొంతు దాకా పీకెల్ దాకా తినడు అంటారే, అలా తిన్నాడు. తిన్న తర్వాత మన వాటర్ అయినా లోపల పోవాలగా పోవట్ల, కొంచెం ఎలాగో ఇన్కన్వీనియన్స్గా ఉండి ఊపిరి ఆడినట్లుగా లేక కాసేపు నీళ్లు పోసుకున్నాడు. నీళ్లు పోసుకుంటే లోపలదంతా బయటకు వచ్చింది. అయ్యో 2 లక్షలు పెట్టి ఇప్పుడే లోపల పంపిస్తే మళ్ళీ బయటకు వచ్చింది, దాన్ని అలా వదిలేస్తా అని చెప్పి మళ్ళీ లోపలికి వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? లేరు. 2 లక్షలు వేస్ట్ అయిపోతాయి. ఇక 2 lakhs వేస్ట్ అవుతాయే కావా? 2 lakhs వేస్ట్ అయినా పర్లేదు కానీ మళ్ళీ లోపల తీసుకోడు. కావాలంటే ఇంకో 2 lakhs పెట్టి మళ్ళీ వేరే తీసుకుంటాడు, ఫ్రెష్ తీసుకుంటాడు తప్ప. అంటే ఇక్కడ వేదాంతంలో ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం అంటే వమనమైనటువంటి ఆహారాన్ని, మూత్ర పురీషాదుల్ని ఎలా విసర్జించి విలువ లేకుండా వదిలేస్తామో యోగులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు మోక్షాన్ని పొందాలి అనేటువంటి తలంపు ఉన్నటువంటి వాళ్ళు భౌతికమైనటువంటి దేనికి కూడా అంత విలువ ఇవ్వరు, అంత ప్రాధాన్యత ఇవ్వరు అని చెప్పారు. అయితే మరి అది ఎలా సాధ్యమవుతుంది? మోక్షాన్ని పొందాలనే తలంపు ఉంది, సమాధి షట్క సంపత్తి కలిగి ఉన్నాడు, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం అనేటువంటి జ్ఞానం ఉంది, కానీ స్థిరం కావట్లేదు. వైరాగ్యం అయితే ఉంది కానీ అది స్థిరం కావట్లేదు. స్థిరం కావాలంటే సూత్రం చెప్పారు. స్థిరం కావాలంటే ఏం చెప్పారు? సూత్రం చెప్పారు. ఏమిటా సూత్రం? నిత్య అనిత్య వస్తు వివేకం. ఎంత గొప్ప మాట అండి.
ఆయనకి ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలియాలట, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియాలి, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియాలి. అమ్మయ్య, ఒక కంక్లూషన్కి వచ్చింది వేదాంతం. ఇదంతా ఎందుకు చెప్పుకునేదంటే, ఎవరైనా గురువు దగ్గర ఉపదేశం పొందాలంటే ఇవన్నీ ఉండాలంట. ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాడికి ఉపదేశం ఇవ్వాలంట. అదే కదా చెప్పింది. అదాతో బ్రహ్మ జిజ్ఞాస కాడ కదా మనం స్టార్ట్ అయింది. అంటే బ్రహ్మజ్ఞానము తెలుసుకోవాలంటే మోక్షాపేక్ష ఉండాలి, నెక్స్ట్ సమాధి షట్క సంపత్తి కలిగి ఉండాలి, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము కలిగి ఉండాలి, లాస్ట్ ఏముండాలి, నిత్య అనిత్య వస్తు వివేకము కలిగి ఉండాలి. అమ్మయ్య, ఏది నిత్యము ఏది అనిత్యము చెప్పండి నాయన 2-3 ఎగ్జాంపుల్స్ అని చెప్పారు. ఏది నిత్యము ఏది అనిత్యము అని చెప్పమంటే ఒక ఆయన, నేను అనిత్యమైనటువంటి వాటి గురించి చెప్పమంటే చెబుతా గురువుగారు. చెప్పు నాయన అన్నాడు. అనిత్యమైనటువంటి వాటి గురించి చెప్పమంటే, ఒకటి ఉదయం వండినటువంటి పునుగులు, అవి గురువుగారు అనిత్యమైనటువంటివి, 4 రోజుల తర్వాత తిందామంటే అవి పనికి రావు. అబ్బా, ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు అన్నట్టు. ఇంకో ఎగ్జాంపుల్, ఉదయం మధ్యాహ్నం చేసినటువంటి పూజకు వాడినటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి అనిత్యమైనటువంటివి. ఏనాయన అన్నాడు, వారం రోజుల తర్వాత ఈ పూలు మాడి నల్లగా తయారైపోతాయి. ఎగ్జాంపుల్స్, ఉదయం తిన్న పునుగులు చెప్పిండు, మధ్యాహ్నం చేసి పూజకు వాడినటువంటి పూల గురించి చెప్పిండు. ఇవన్నీ అనిత్యమైనటువంటివి అని చెప్పి ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పిండు. అనిత్యమైనటువంటి వాటి గురించి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పిండు. ఇంకేదైనా నిత్యమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పాను. నిత్యమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పు అంటే ఆయనకి అర్థం కావట్లేదు. ఏది నిత్యమైనటువంటిది అని చెబుదాము అంటే అర్థం కావట్లేదు. పోనీ బిల్డింగ్ కూర్చోదాం అనుకున్నాడు. బిల్డింగ్ కూడా ఎప్పుడో ఒకసారి కూలిపోయింది కదా, నశించిపోయింది కదా, కాబట్టి ఇది నిత్యమైనటువంటిదని చెప్పేది కాదు అని అనుకున్నాడు. మరి బల్లా కూర్చి చెబుదాం, బల్లా కూడా ఎప్పుడో ఒకసారి నశించిపోయింది కదా, ఇది చెప్పేది కాదన్నాడు. మరి ఒక కుర్చీ కూడా నశించిపోయేది కదా, అది నిత్యమని ఎట్లా చెప్తాం, నిత్యమని చెప్పేది కాదు. మరి ఏముందబ్బా నిత్యమైంది, ఏమో గురువుగారు నాకేం కనపట్టలేదు అన్నాడు. వెతికి నాకేమీ ఓకే సరే నాయన, నువ్వు బయట వస్తువు పోనీ నీకు దగ్గరలో ఉన్నటువంటి నీకు సమీపంలో ఉన్నటువంటి దాంట్లో నిత్యము అనిత్యము ఏమైనా గుర్తించావా? అదేమైనా గుర్తించితే చెప్పను. నాకు దగ్గరలో ఏముంది గురువుగారు, పెన్ ఉంది, ఫోన్ ఉంది, పుస్తకం ఉంది, ఇయ్య కదా ఉంది. ఇంకా నాకు దగ్గరలో వీటికంటే దగ్గరలో ఏముంది? నీకు దగ్గరలో ఏముంది? నీ శరీరమే ఉంది. నీకు దగ్గరలో ఏముంది? నీ శరీరం ఉంది, నీ ఇంద్రియాలు ఉన్నాయి, నీ మనసు ఉంది, నీ ప్రాణం ఉంది, నీ బుద్ధి ఉంది. ఇవన్నీ కూడా నీకు దగ్గరలోనే ఉన్నాయి కదా. అవి శాశ్వతమా? అవి నిత్యమా? ఈ శరీరం నిత్యమా? ఎవరు కాదన్నారు గురుగారు? మీకు ఎవరు చెప్పారు ఇది నిత్యం కాదని చెప్పి? మీ బొక్కులో అటు రాసింది. బొక్కులో అంతే రాసుకుంటారు. బొక్కులో రాసుకుంటే నిజమని నమ్మాలా? కాదమ్మా. మరి మీ ఇంటికి వెళ్ళినప్పుడు 10 సంవత్సరాలప్పుడు దిగిన ఫోటో, 15 సంవత్సరాలప్పుడు దిగిన ఫోటో, 20 సంవత్సరాలప్పుడు, 50 సంవత్సరాలప్పుడు, 82 సంవత్సరాలప్పుడు దిగిన ఫోటోలు చూపెట్టినవే. మరి ఆ ఫోటోలో చూసినప్పుడు డిఫరెన్స్ తెలుస్తుందా లేదా? చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, 10 ఏళ్ళప్పుడు ఎట్లా తిరిగేవాళ్ళం, 15 ఏళ్ళప్పుడు ఎట్లున్నాం, 25 ఏళ్ళప్పుడు ఎట్లుండేవాళ్ళం, 50 ఏళ్ళకి ఎట్లున్నాం, 90 ఏళ్ళకి ఎట్లున్నాం, 132 సంవత్సరాలప్పుడు ఎట్లుండాలా, 180 సంవత్సరాలు ఎలా ఉండాలా? మనం చూస్తుండం 180 సంవత్సరాల వాళ్ళని చూడలేదు. చూస్తే ఎట్లుంటారు వాళ్ళు? మనలాగా రన్నింగ్ చేయలేరా? ఏ అంటే శరీరం మార్పు చెందుతుంది. శరీరం నశించిద్దా ఏంటి? ఇది అనిత్యం, ఇది నిత్యం కాదు. నిత్యము అనిత్యం డిఫరెంట్. ఎల్లప్పుడూ ఉంటే అది నిత్యం, ఎల్లప్పుడూ ఉంటే నిత్యం, అంతేకమ్మా. ఇది ఎల్లప్పుడూ ఉండదు. ఏది? శరీరం ఎల్లప్పుడూ ఉండదు. ఇది అనిత్యం. నిత్యమైంది ఏంటి? ఆత్మ. అమ్మయ్య, ఒక క్లారిటీ వచ్చింది. నిత్యమైనటువంటిది ఆత్మ. ఏమనాలమ్మా? నిత్యమైనటువంటిది ఆత్మ. అమ్మయ్య, నిత్యమైనటువంటిది ఆత్మ అని చెప్పుకున్నాం. ఈ నిత్యమైనటువంటి ఆత్మ కాశీలోనేగా ఉండేది. పద్మజ గారు, నిత్యమైనటువంటి ఆత్మ కాశీలోనే కదా ఉండేది. అంతటా ఉంటుందా?
ఆశ్రమంలో కూడా ఉంటుందా? ఈ అంజయ్ గారు ఆశ్రమంలో కూడా ఉంటుందా? ఇంకా మనలో ఉంటుందని చెప్పలా. చూడండి పద్మజ గారు ఏమంటున్నారు, నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన శరీరంలో ఉందని చెప్తున్నారు. నిత్యమైనటువంటి ఆత్మ ఎక్కడుంది? అనిత్యమైన శరీరంలో ఉన్నది అని చెప్తున్నారు. నహన్యతే హన్యమానే శరీరే, నహన్యతే హన్యమానే శరీరే. భలే చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా నశించే శరీరములోనే నాశరహితమైనటువంటి ఆత్మ. అమ్మాయి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మోక్షాన్ని పొందాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి అర్హత ఉండాలంటే, ఈ శరీరము అనిత్యమని లోపల నిత్యమైనటువంటి ఆత్మ ఉన్నది అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది మనకి. లోపల ఏముందన్నారు? నిత్యమైన ఆత్మ ఉంది. ఇప్పుడు లోపల నిత్యమైన ఆత్మ ఉంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి లాభం? ఇప్పుడు గురువుగారి దగ్గరకు వచ్చాను, నిత్యమైన ఆత్మ లోపల ఉంది అన్నాం. ఇప్పుడు మనకి ఆకలి కావట్లేదా? దప్పి కావట్లేదా? మోకాళ్ళ నొప్పులు రావట్లేదా? షుగర్ బీపీ రావట్లేదా? ఏ అమ్మా, మరి నిత్యమైన ఆత్మ లోపల ఉన్నప్పుడు అనిత్యమైన జబ్బులన్నీ మనకెందుకు వస్తున్నాయి అంటే, జబ్బులు ఆత్మకు రావు, శరీరానికి వస్తాయి. జబ్బుల లక్షణాలు శరీరానికి సంబంధించే కానీ ఆత్మకు సంబంధించినవి కావు. ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది? లోపల ఉన్నదని. ఇప్పుడు ఆత్మ లోపల ఉన్నదని ఎవరు తెలుసుకోవాలి? ఇప్పుడు ఎవరో ఒకరు తెలుసుకోవాలి. గురువుగారు మరి మనుషులు అన్న తర్వాత ఎవరో ఒకరు తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటే ఉపయోగం ఉంటుందని అంటాం. ఇప్పుడు నేనే ఉన్నానుకోమ్మ, నా శరీరంలో నిత్యమైనటువంటి ఆత్మ ఉన్నది అని నేను తెలుసుకున్నాను అనుకోండి అమ్మ. ఇప్పుడు ఏంటి లాభం? ఇప్పుడు తెలుసుకున్నా, ఇప్పుడు అయిపోయింది. గురువుగారి దగ్గరకు వచ్చను, ఏదో ఇవన్నీ చెప్పారు, ముముక్షత్వం అని, సమాధి షట్క సంపత్తి, ఇహమూత్రార్థ ఫలభోగం, నిత్యానిత్య వస్తు, ఇవన్నీ ఎన్నం అయిపోయింది, కంక్లూషన్కి వచ్చింది. ఇప్పుడు ఆత్మ ఇందులో ఉందని చెప్పారు. ఇప్పుడు అయితే ఏంటి గొప్ప? ఇప్పుడు ఆత్మ ఇందులో ఉంటే ఏంటి గొప్ప? పశువులో కూడా ఉంది, పక్షిలో కూడా ఉంది, చేమలో ఉంది, దోమలో ఉంది, ఏనుగులో ఉంది, కుక్కలో ఉంది, కోతిలో ఉంది, నక్కలో ఉంది. సమస్త ప్రాణులన్నిటి యందు కూడా ఆత్మ ఉండాల్సింది తెలిసినప్పుడు మరి వాటిల్లో ఉంది, నీలో ఉంది. అయితే ఏంటి నీ గొప్ప? ఇప్పుడు జ్ఞానం గురించి అడగట్లేదు. ఆత్మ అన్ని ప్రాణులలో సమానంగానే ఉన్నది అని తెలుసుకోవాలి. ఓకే, అర్థమైందమ్మా? అయితే ఆత్మ అన్నిటిలో సమానంగా ఉన్నది అనే విషయం వాటికి తెలియదు, మనిషికి తెలుసు. ఎందువల్లంటే జ్ఞానం ఉంది కాబట్టి. అంతేగా మనది మీరు, మనిషికి ఆ జ్ఞానం ఉంది, పశువులకు ఆ జ్ఞానం లేదు. అది మళ్ళీ ఈ విషయం కూడా ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేసి విచారణ చేసినటువంటి వాళ్ళకి ఈ మాత్రమైనా కానీ పట్టు దొరుకుద్ది, అంతేగాయ్యా. ఓకే అమ్మాయి ఇప్పుడు ఒక కంక్లూషన్కి వచ్చినావు. ఇప్పుడు మనకు వచ్చిన కంక్లూషన్ ఏంటి? అమ్మ అది కూడా అనుకో, ఇదయ్యాక అది. ఇప్పుడు ఆత్మ మన శరీరాలలో ఉందనుకున్నాం, మన శరీరాల్లో ఉందనుకుంటే గొప్ప ఏముందయ్యా? మిగతా అన్ని ప్రాణుల్లో కూడా ఉందని చెప్పారు. ఇక అన్ని ప్రాణుల్లో కూడా ఉందండి, ఇక అందులో గొప్ప భారతీపతి, రమాపతి, పార్వతీపతి, వాసమాద్యకిల దేవతల యందు మసిక, అర్థమైందా? పిపీలి కాంతము, అర్థమైందమ్మా? ఏమని చెప్పారు? భారతీపతి, రమాపతి, పార్వతీపతి, వాసమాద్యకిల దేవతల యందు మానవ, అశ్వ, గవాది మశక పిపీలి కాంతం. అబ్బా, అంటే బ్రహ్మదేవుల్లో ఉందంట, సరస్వతీదేవిలో ఉందంట, విష్ణుమూర్తిలో ఉందంట, లక్ష్మీదేవిలో ఉందంట, ఇంద్రాది దేవతలందరిలో కూడా, సమస్త దేవతలందరిలో ఉందంట, మానవుల్లో ఉందంట, గజాలు అంటే ఏనుగుల్లో ఉంది, గుర్రాల్లో ఉంది, కోతుల్లో ఉంది. అదే చెప్పారు. అయితే మిగతా ప్రాణులన్నింటిలో ఉన్నా కానీ తెలుసుకునే జ్ఞానం వాటికి లేదు. తెలుసుకునే జ్ఞానం మనకుంది. అమ్మయ్య,
తెలుసుకునే జ్ఞానం ఉంది కాబట్టి, ఆ అర్హత ఉంది కాబట్టి, ఆ అవకాశం ఉంది కాబట్టి గురువు గారి దగ్గరకు వచ్చి ఇప్పుడు నాలో ఆత్మ ఉన్నది అని నేను తెలుసుకున్నాను, నాలో బ్రహ్మము ఉన్నది అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది ఓకే గమ్మ, మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆత్మ మీలో ఉందా లేదా, మీకేమైనా డౌట్ ఉందా? ఏమో గురువుగారు మీరు చెప్పారు కాబట్టి మరి అనుకోవాలి కాబట్టి అనుకుంటున్నాం, కానీ లేకపోతే నిజంగా మేమేమైనా చూసినామా, మాకేమన్నా తెలుసా, మాలో ఉంటే మాకు కనపడొద్దా అని అనరగా, అంటారమ్మ మీరేమన్నా అనరగా? మీకైతే అనుభవంలోనే ఉంది కదా. తెలిసిన వాళ్ళు అయితే అనరండి. ఎల్లమ్మ ఏమంటుందంటే, గురువుగారు మా అందరికి తెలుసు కాబట్టి మేమేం అట్లా అనవులే, మాకు కొంచెం అనుభవంలోనే ఉందంటుంది, మాకు అనుభవంలోనే ఉందంటుంది. ఓకే అమ్మ, ఇప్పుడు ఆత్మ మనలో ఉందని తెలుసుకున్నాం, ఆత్మ మనలో ఉందని తెలుసుకున్నాం. ఇలా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? తెలుసుకోవడానికే కదా సాధన అయిపోయి. ఏం ఏ సాధన చేసి ఇంకేం తెలుసుకుంటాం? అన్ని సాధనలు అయిపోతేనే తెలుసుకున్నాం. అన్ని సాధన చేయటం వల్లే నాలో ఆత్మ ఉన్నది, సమస్త ప్రాణుల్లో ఉన్న ఆత్మే నాలో కూడా ఉన్నదని తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆత్మ ఎక్కడుంది? మనలో కూడా ఉంది. ఆత్మ ఎక్కడుంది? మనలో కూడా ఉంది. మనలో కూడా ఉంది అంటే మనలో ఆత్మ ఉందని ఒప్పుకుందాం. పద్మజ గారు ఒప్పుకుందామా? మనలో ఆత్మ ఉందని ఒప్పుకుందామా? ఒప్పుకుందామా లేదా? ఒప్పుకుందాం. అనరా అదండి, ఒప్పుకుందామని. ఉన్నది. ఓకే, ఆత్మ ఉంటే ఇప్పుడు ఆత్మే ఉందా, మీరు కూడా ఉన్నారా? ఏ అనురాధ గారు, ఇప్పుడు మన శరీరంలో ఇప్పుడు దాకా అటు చదివి ఇటు చదివి అది దీని ఏమైనా తీరా ఆడుకొచ్చినామంటే ఆత్మ ఉందని అంగీకరించడం. మన శరీరంలో ఆత్మ, దాని పేర్లు పెట్టండి, బ్రహ్మం అనండి, ఆత్మ అనండి, చైతన్యం అనండి, ఈశ్వరుడు అనండి, ఏదైనా పిలవండి మీరు. ఆత్మ అనేది మన శరీరంలో ఉన్నదని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఆత్మ ఉంటే సరే, ఆత్మ ఉన్నదని ఉన్నప్పుడే తెలుసుకుంటాం, లేకపోతే ఇంకేం తెలుసుకుంటాం, కేలికతం. ఇప్పుడు ఉన్నది తెలుసుకుంటే, ఇప్పుడు నా శరీరంలో ఆత్మ ఉన్నదని నువ్వు తెలుసుకున్నావా, తెలుసుకునేవాళ్ళు వేరే ఉన్నారు? ఎవరు తెలుసుకున్నారు? ఇది కదా ప్రశ్న నేను అడిగేది. ఆత్మ ఉంటే ఆ ఆత్మను మీరే తెలుసుకున్నారా, ఇంకెవరన్నా తెలుసుకొని చెప్పారా మీకు? అమ్మయ్య, క్లారిటీ. అంటే ఇప్పుడు నాలో ఆత్మ ఉన్నదనే విషయం ఏం గురువుగారు, నేను కాకపోతే ఇంకెవరు తెలుసుకొని చెప్పాలి నాకు అంటమానమా? ఇప్పుడు సపోజ్ అమ్మ, ఉదాహరణకి ఇప్పుడు చేతికి గాజు వేసుకున్నాను అనుకోమ్మ, నువ్వు గాజు వేసుకున్నావని ఎవరు చెప్పాలి నీకు? నీకే తెలుస్తుంది, అవునా కాదా? ఇప్పుడు నాలో ఆత్మ ఉన్నదనే విషయం ఎవరు చెప్పాలి నాకు? గురువుగారు చెబితే తెలిసిందే, లేకపోతే తెలీదా? సరే, గురువుగారే చెప్పారు అనుకుందాం అనుకోమ్మ, మనలో ఆత్మ ఉన్నదని చెప్పారనుకో, తెలుసుకున్నది ఎవరు? నీలో ఉండి ఆత్మను గూర్చి తెలుసుకున్నది ఎవరు? మీరు ఆత్మ కంటే వేరుగా ఉండి తెలుసుకున్నారా, మీరు ఎక్కడుండి తెలుసుకున్నారు? ఇప్పుడు ఇది వాటర్ గ్లాసు అని చెప్పి, వాటర్ గ్లాస్ మనకంటే వేరుగా ఉంటే ఇది వాటర్ గ్లాస్ అని తెలుసుకున్నాం. వాటర్ గ్లాస్ అని చెప్తున్నామంటే మనకంటే వేరుగా ఉంది కాబట్టి అంటాం. కొంచెం ప్రశ్న గ్యాప్ ఉందా? కొంచెం నూలు మందం గ్యాప్ లేదు తల్లి, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉన్నట్టు తెలియట్లా. ఇప్పుడు ఆత్మ నాలో ఉన్నదని తెలుసుకున్నది ఎవరు? ఇది ప్రశ్న. అలా నీకంటే వేరుగా ఉన్నదాన్ని ఎలా నీవే అయినప్పుడు నీకంటే వేరుగా ఎలా తెలుసుకుంటావు? నీవే ఆత్మస్వరూపానివే, నీకంటే వేరుగా ఉందా? నువ్వు బ్రహ్మవేనా, నీకంటే వేరుగా బ్రహ్మముందా? నువ్వు ఆత్మవేనా, బ్రహ్మమేనా? నువ్వు బ్రహ్మమే అయితే, నువ్వే బ్రహ్మమైతే నీకంటే వేరుగా ఉంటే నువ్వు తెలుసుకోవాలి. నువ్వే బ్రహ్మమైతే తెలుసుకునేదేంది? నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటావు? ఇది కదా ప్రశ్న. నేను కాదు అడిగేదమ్మా, నేను కాదు అడిగేది. మనల్ని చాలామంది ఇలా అడుగుతున్నారు, నువ్వెలా తెలుసుకుంటావు? నీకేమైనా వేరుగా ఉందా? అదేమైనా వస్తువా వేరుగా ఉండటానికి? అదేమైనా చొక్కాలాగా ఉందా వేరుగా నీకంటే వేరుగా తెలుసుకోవడానికి? అదేమైనా ఫోన్ లాగా ఉందా నీకంటే వేరుగా తెలుసుకోవడానికి? అదేమైనా కుర్చీయా నీకంటే వేరుగా తెలుసుకోవడానికి? అది నువ్వే అయి ఉంటే నిన్ను నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? అంటే నన్ను నేను తెలుసుకోలేక తిరుగుతున్నా.
నా యొక్క స్వరూప జ్ఞానం నాకు తెలియక ఉన్న ఆత్మ ఇందులో ఉన్నదని చెప్పారు, కానీ ఎలా ఉన్నదో దాన్ని ఎలా తెలుసుకోవాలో తెలియక వెతుకుతూ 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 తిరుగుతూ ఉన్నా. పాట ఒకటి ఉంటుంది, మీరు ఇంతకుముందు కూడా చదివా. వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువరా, వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువరా, ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా, ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా. ఆయన వెతికితే కనపడలేదంట. ఎందులో? ఇందులోనే ఉందని చెప్పారు. ఎందులో? శరీరంలో ఉందని చెప్పారు. ఇందాక భగవద్గీతలో శ్లోకం కూడా చదువుకున్నాం, ఇందులోనే ఉందని చెప్పారు. చెప్పితే ఆయన ఎతకడం మొదలుపెట్టిండు. ఈయన ఎతకడం మొదలుపెట్టిండు. ఎతికితే కనపడలేదట. అదేంటి కనపడలేదు? ఉంటే కనపడాలి కదా. వెతికితే కనపడని వస్తువు ఎక్కడున్నది గురువరా, ఆత్మరాముల సేవ చేసి ఆత్మరాముణ్ణి గురించి తెలుసుకుంటే నీకు ఆ తెర తెలియదు. అందుకే దీన్ని గురువు ఏం చేస్తారంటే ఒక యుక్తి ద్వారా మనకు తెలియజేస్తారు. ఒక యుక్తి ద్వారా తెలియజేస్తారు. ఎలా అంటే, ఓ చిన్నపిల్లవాడు మంచి డ్రెస్ వేశారు. చిన్నపిల్లవాడికి మంచిగా డ్రెస్ వేశారు. తల్లి వర్ణించింది, అబ్బా ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది నాన్న, నీ హెయిర్ స్టైల్ బాగుంది, నీ వాచ్ బాగుంది, వేసుకున్నటువంటి హారం బాగుంది, గొలుసు చైన్ బాగుంది, ఇవన్నీ వర్ణించింది. నాకు ఎలా తెలుస్తుందమ్మా, నువ్వు అంత గొప్పగా ఉన్నాను చదువు, నాకేం తెలియట్లేదు, నేను ఎట్లా ఉన్నాను నాకు అస్సలు అర్థం కావట్లేదు అన్న పిల్లగాడు. అప్పుడు తల్లి ఏం చేసింది, పిల్లవాడిని అద్దం ముందుకెళ్ళి నిల్చోబెట్టింది. అద్దం ముందుకెళ్ళి నిల్చోబెట్టింది. ఇప్పుడు అద్దం ముందుకెళ్ళి నిల్చోబెడితే తల్లి చూపెట్టిందా, పిల్లగాడే చూశాడా అద్దంలో? అద్దంగాడి తీసుకొచ్చిన చూసింది ఎవరు? పిల్లవాడే కదా. ఇప్పుడు అద్దంలో ఎవరు కనపడుతున్నారు? తనే కనపడుతున్నాడు. అద్దంలో ఎవరు కనపడుతున్నారు? తనే కనపడుతున్నారు. వాళ్ళమ్మ అక్కడ నిల్చోబెట్టి పక్కకు పోయింది. ఎట్లా చూసుకుంటున్నాడు, వంగోని నిల్చొని కూర్చొని ఇట్లా అట్లా చూసుకుంటాడు. ఇప్పుడు అట్లా చూసుకుంటుంటే ఇప్పుడు ఎవరు కనపడ్డారు అద్దంలో? అద్దంలో పిల్లవాడే కనిపించాడు. అలాగే జ్ఞానమనే దర్పణమునందు నీ యొక్క స్వరూపము నీకు అనుభూతికి అందుతుంది. ఆ యుక్తి గురువు మాత్రమే మనకు తెలియజేస్తారు. ఆ యుక్తి ద్వారా గురువు మనకు ఆ యొక్క జ్ఞాన దర్పణమునందు స్వరూపానుభూతిని కలిగిస్తారు, స్వరూప దర్శనాన్ని చేయిస్తారు. అదే ఉపదేశం అంటే. ఉపదేశం అంటే ఏంటి? అదే కదా, స్వస్వరూప అనుభూతి. దీన్నే శంకరాచార్య వారు భక్తి అంటే ఇదే అన్నారు. స్వస్వరూప సంధానం భక్తి రీత్యభిదీతే అన్నారు శంకరాచార్య వారు. భక్తి అంటే వేరే ఏదో కాదు, కొబ్బరికాయలు కొట్టడం అని, దీపాలు వెలిగేయటం అని, ప్రదక్షిణ చేయటం అని, ఉపవాసాలు చేయటం అని చాలా చాలా ప్రయత్నం చేస్తాం. ఓ నాయన ఈ భక్తి తలకాయ బద్దలు కొట్టుకోవద్దురా నాయన, భక్తి అంటే ఇది కాదురా నాయన. స్వస్వరూప సంధానం భక్తి రీత్యభిదీతే, నీ యొక్క స్వరూపాన్ని దర్శించటమే భక్తి అంటే, ఇది నాయన భక్తి అంటే అని చెప్పి ఎవరు చెప్పారు? శంకరాచార్య వారు చెప్పారు. అబ్బా అర్థమైందమ్మా. ఇప్పుడు ఎవరికైతే ఈ యొక్క స్వరూపానుభూతి కలుగుతుందో వాళ్లకు ఆత్మజ్ఞానం కలిగినట్టు గుర్తు. అయితే ఇతన్ని ఏమంటారంటే శుద్ధ ఎరుక స్వరూపుడు అంటారు వీళ్ళని. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళని ఏమంటారు? శుద్ధ ఎరుక స్వరూపుడు అంటారు. ఇలాంటి స్థితిని పొందినటువంటి ఏ జ్ఞాని అయితే ఉంటాడో వాళ్లకు అక్కడి నుంచి మన యొక్క సాంప్రదాయంలో చెప్పేటువంటి పరిపూర్ణ బోధ వాళ్ళకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పరిపూర్ణ బోధ ఎవరికి చెప్పాలా? అక్కడి నుంచి ఎవరైతే ఈ స్థితిని పొందుతారో అక్కడి నుంచి ఉన్న వాళ్ళకి పైన చెప్పేది బోధ. అదేందమ్మా. మరి అంత అర్హత శిష్యులకి వస్తే ఈ బోధ చెబితే అర్థమైందమ్మా. ఇక మైకు పట్టుకొని ఉపన్యాసాల్లో ఒకటే ఉపన్యాసం చెబుతూ ఉంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోమ్మ, వినే మీరు దొరికారనుకో, నేనేం చేస్తా చెబుతూ ఉంటా, వీరు వింటున్నారని నేను చెబుతూ ఉంటా. మరి మీకెంత అర్థమైందో నాకు తెలియదు కానీ చెబుతూనే ఉంటా కదా.
అదేనా? అయితే అర్హత వచ్చినప్పుడు చెబితే ఆనందంగా ఉంటుంది. వినే అర్హత మనకు వచ్చినప్పుడు గురువుగారు బోధించితే అది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా అనిపిస్తుంది. గురువుగారు చాలా బాగా చెప్పారని అనిపిస్తుంది. అదే అర్హత లేని వాళ్ళకి చెబితే ఏందయ్యా గోల, గురువుగారు ఏదో నసబెట్టిండేంటి అలా, ఏందమ్మా బోధ, ఏందా బోధ, ఎరుకంట మరుకంట పరిపూర్ణమంట, నాకు అసలు ఒక్క ఆత్మను గురించి ఒక్కటి చెప్పడాయ్, ప్రాణాయామ సాధనే చెప్పడాయ్, జీవ బ్రహ్మైక్యం అంటే చెప్పలేకపోయే గురువుగారు, ధ్యానం అంటే చెప్పలేకపోయి ఏ ఉపన్యాసాలు, పూరకం లేదా, రేచకం లేదా, కుంభకం లేదా, ఏం ఉపన్యాసాలు కాదు. దానం గురించి చెప్పడా, ధర్మం గురించి చెప్పడా, యోగం గురించి చెప్పడా, యాగం గురించి చెప్పడా, ఏమా ఎరుక పరిపూర్ణం వచ్చట్లు అని అనిపిస్తుంది. ఎప్పుడు? అర్హత లేనప్పుడు. అందుకే గురువుగారు ఏం చెప్పారంటే, శిష్యుని మదినెరిగి అంటే శిష్యుడి యొక్క స్థాయిని గుర్తించి చెప్పితే వాళ్ళకు రుచించిద్ది. ఇష్టం ఇక వాళ్ళకి అర్హత లేనప్పుడు చెప్పారనుకోండి, శిష్యులకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఊకదంపుడు ఉపన్యాసం లాగా అనిపిస్తుంది. అర్థమైంది? అందుకే వినవలెనని కనవలెనని మనసందున కోర్కెగల్గు మనుజులే వినజేసెద కనజేసెద కనమగు ఈ బోధ విన కన్ననుల్ల నట్టి మనుజులు చనుడొచ్చిన త్రోవ బట్టి తినుమంటే పులి వల్ల దని లోకులను వింటి కనుకానే వినవాలే నన్న నోరాడదు విన కన్ననుల్ల నట్టి మనుజులు చనుడొచ్చిన త్రోవ బట్టి అని చెప్పి మనకు భాగవత్ కృష్ణదేశకులు వారు చెప్పారు నాయన. అంటే వినాలని, తెలుసుకోవాలని, దర్శించాలని, వినాలి, కనాలి, తినాలి కూడా. ఫస్ట్ వినటం, తర్వాత కనటం, తర్వాత తినటం. ఎట్లా అంటే మార్కెట్లోకి మామిడి పండ్లు వచ్చాయి, విన్నాం, వెళ్ళి చూసాం, విన్నాం, కన్నాం, మళ్ళా తినాల. అంటే విని కని తింటే టాస్క్ కంప్లీట్ అవుతుంది, అది పూర్తవుతుంది. అలాగే బ్రహ్మమును గురించి విన్నాం, బ్రహ్మమును గురించి దర్శించాం, బ్రహ్మమును అనుభూతి చెందినప్పుడు సాధన పూర్తయినట్టు. అంటే ఈ స్థితికి చేరుకున్నటువంటి వాళ్ళు ఇక ఏ సాధన చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకి చెప్పారు ఏ సాధన, ఇంకా వాళ్ళు ఏం సాధన చేయాలైనా అనుభూతికి అందిన తర్వాత, ఎంత అనుభూతికి అందింది వాళ్ళకి ఎంత అనుభూతికి అందింది, తనలోనూ తన చుట్టూ ఉన్నటువంటి చరాచర జగత్తునందు, సమస్త ప్రాణికోట్లనందు, చరాచర జగత్తునందు ఆ యొక్క తత్వమే అనుస్యూతమై ఉన్నది, అది తప్ప మరొక పదార్థము లేదు అనేటువంటి జ్ఞానము దృఢమైనటువంటి సాధకుడు. అతనికి ఏం సాధన చేయొద్దని చెప్పారు. అదేనమ్మా. కడుపు నిండిన వాడికి ఆహారంతో పని లేదు, దప్పిక లేనటువంటి వాళ్లకు నీళ్లతో పని లేదు, వ్యాధి లేనటువంటి వాడికి ఔషధంతో పని లేదు. అర్థమైందయ్యా? అలాగే పొందవలసినటువంటి జ్ఞానం లేనప్పుడు సాధన అవసరం లేదు. ఇంకా నేను అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, దాన్ని పొందాలి, దీన్ని పొందాలి అనేటువంటి థాట్స్ లేనప్పుడు, ఆలోచన లేనప్పుడు ఇంకా సాధన కూడా అవసరం లేదు. దాన్నే సమాధానం అని ఇందాక చెప్పుకున్నది, అదే స్థితి. సమాధానం, ప్రశ్నే లేదు. ప్రశ్నే లేనప్పుడు ఇంకా సాధనతో పనే ఉంటుంది. ఓకేమ్మా? కాబట్టి మనం అంత స్థితిని పొంది ఉన్నాం. మరి ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామో, నన్ను నేను రెక్టిఫై చేసుకోవాలి, నన్ను నేను ప్రశ్నించుకోవాలి. గురువుగారు చెప్పిన థియరీ అయితే ఇది, గురువుగారు చెప్పినటువంటి ఫార్మెట్ థియరీ అయితే ఇది. నేను ఎక్కడున్నాను అనేటువంటిది నన్ను నేను క్వశ్చన్ చేసుకొని అక్కడి నుంచి అక్కడ స్టాండ్ అయ్యి అక్కడి నుంచి పైకి వెళ్ళటమా కిందికి వెళ్ళటమా చాయిస్, రైట్, మనం చేసేటువంటి ప్రయత్నాన్ని బట్టి. అంటే ఇవాళ ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి జీవితాంతం ఈ స్థితిలోనే ఉంటారు అనేటువంటి గ్యారంటీ లేదు. కిందికైనా పోవచ్చు, పైకైనా పోవచ్చు. వాళ్ళ యొక్క బిహేవియర్ మీద, ఆలోచనల మీద, ఆచరణ మీద
డిపెండ్ అయి ఉంటుంది. మాయను గురించి చెప్తారు కమ్మా, చివరి క్షణంలోనైనా కానీ పడేయొచ్చట, చివరి క్షణంలోనైనా కానీ పడేయచ్చు. అది ఎక్కువ మాయ అనేటువంటిది ఎక్కువ ఫస్ట్ అహంకార రూపంలో వస్తుంది. ఎందుకంటే మనిషి బాగా కనెక్ట్ అయ్యేటువంటిది అహంకారానికి అనమాట, ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేది దానికి అనమాట. అందుకే ఈగో రూపంలో వస్తాడు. మాయ ఏ రూపంలో వస్తుంది? ఈగో రూపంలో వస్తుంది. ఒకవేళ టాక్టిక్స్ తోటి గురువుగారు చెప్పిన జ్ఞానాన్ని దృఢం చేసుకొని ఈగోను కొట్టివేయగలిగితే, అహాన్ని మనం అంటే తనకున్న అహాన్ని తాను గుర్తించాలి, పక్కనోడు వచ్చి చెప్పింది నాకు కాకుండా. అర్థమైందయ్యా? ఇప్పుడు ఫలానా వ్యక్తి వచ్చి, ఏవండి మీకు ఇంత అహంకారం ఉంటే ఎట్లండి, ఆధ్యాత్మికంలో ముందుకు పేలురు, కాస్త తగ్గించుకొని రండి, సహనం ఉండాలి అని చెప్పారనుకోండి, అది ఎలా ఉంటుంది అంటే వేరే వాళ్ళు చెప్తే వింటామా? నన్ను అంటాడా? నన్ను తగ్గమంటాడా? నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నన్ను తగ్గమంటాడా? ఈగో వెంటనే పడేస్తుంది. ఒకవేళ ఈగోకి కనెక్ట్ అయ్యి, ఒకవేళ ఈగోని కన్విన్స్ చేసుకొని, వామ్మో ఓ మాయా నీకు దండం పెడతా, నన్ను గొప్పోడని నువ్వు అనొద్దు. అర్థమైందా? ధనంలో కానీ, విద్యలో కానీ, జ్ఞానంలో కానీ, ఆచరణలో కానీ ఎక్కడా కూడా నన్ను నువ్వు పడేయొద్దు, నీకు దండం పెడతా దానికి మొక్కితే అది అసలు అని వదిలేస్తే మనం బతికి బయటపడతాం. అదేమంటది అంటే ఎలా ఉంటుంది అంటే, అయితే మాయ తెలియనీదు దీనిల్లు పాడాయ అంటే ఆ మాయ ప్రవేశించినప్పుడు, మాయ ప్రవేశించిందని వేరే వాళ్ళు చెప్పినా వీడు విన్నంట. నాకు మాయ, నేను మహాత్ముని రా, ఎవర్రా చెప్పింది నీకు మాయ ఉందని నాకు? అదే మాయ లక్షణమే అది. నేను గొప్ప అని చెప్పుకోవటమే మాయ యొక్క అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం. అది ఉన్నప్పుడు ఏం కనపడదట, చుట్టూ ఉన్నటువంటిది ఏమీ కనపడదట. కళ్ళు పైకి వస్తాయి. లక్ష్మీదేవి వాహనం గుర్తుకొచ్చింది. ఏంటిది? గుడ్లగోబ అంటే గుడ్లు పైకి వస్తాయట. అంటే లక్ష్మీదేవి వాహనం ఎందుకు పెట్టారు, గుడ్లగోబనే ఎందుకు పెట్టారంటే అమ్మ, గుడ్లు పైకి పోకుండా చేయగలిగిద్దట లక్ష్మీదేవి. అర్థమైందా? లక్ష్మీదేవి నిలబడాలంటే గుడ్లని అణచగొట్టాలన్నమాట, పైకి పోకుండా చూడగలగాలన్నమాట. ఈగో లేకుండా చూసుకోవాలి, అహంకారం లేకుండా చూసుకుంటే లక్ష్మీదేవి నిలుస్తుందట. అర్థమైందా? అయితే ఒకవేళ మనం అహాన్ని జయించితే అమ్మ మమకారం రూపంలో వచ్చి పడగొట్టుద్దట. మాయ ఏం చేస్తుంది? ఫస్ట్ అహంకారం రూట్ సెలెక్ట్ చేసుకుంటే, అహంకారాన్ని మనం జయిస్తే నెక్స్ట్ వెంటనే యూటర్న్ తీసుకుంటుంది అదే ముందు ఏం పోదు, మాయ ఎటు పోదన్నమాట. వెంటనే కొడుకుల దగ్గర నిల్చోబెట్టింది. మనకి అహంకారము, మమకారము రెండు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రధానమైనటువంటి శత్రువులు ఈ రెండిటితోనే మనం అనేక జన్మలు ఎత్తాం. ఈ ప్రపంచంలో ఉన్న మనం అనేక జన్మలు ఎత్తడానికి అత్యంత ప్రధానమైనటువంటిది, మూలమైనటువంటిది అహంకారము, మమకారం. ఈ రెండింటిని జయించడంతో మన సాధన ముడిపడి ఉంటుంది. ఈ రెండు దేనికి కనెక్ట్ అయి ఉంటాయి అంటే దేహంతో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రెండు దేంతో కనెక్ట్ అయి ఉంటాయి? దేహము నేను అనుకోవటం చేత కనెక్ట్ అయి ఉంటాయి. నేను నాది. అందుకనే దేహభావాన్ని విడిచిపెట్టగలిగితే, అందుకే దేహం మీద వైరాగ్యం కలగడం కోసమే ఇది అనిత్యమైందని స్టార్ట్ చేశారు అక్కడ. అర్థమైందా? ఇది అనిత్యమైందని తెలుసు కదా, ఏదో ఒకటి పెట్టి పెంచవచ్చుగా. ఇప్పుడు వాల్యూ లేని వస్తువు ఏదైనా ఉందనుకోమ్మా, సపోజ్ ఉదాహరణకి మీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ ఎక్కడ పెడతారు, మామూలుగా ఐరన్ చైన్ ఎక్కడ పెడతారు? రెండు ఒకే చోట అయితే బెటర్ కదా, రెండు అలా సోఫాలో పడేసి అయితే పోరు కదా. అంటే విలువైనటువంటి దానికి ఒక వాల్యూ ఇస్తాం, విలువ లేనటువంటి దాన్ని ఇంకో విధంగా చూస్తాం. విలువైన దానికి ట్రీట్మెంట్ వేరే, విలువ తక్కువ దానికి ఇస్త్రీ వేస్తాం అనమాట. డైమండ్ నెక్లెస్ను కూడా ఇస్త్రీ వేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. చాలా వేస్తాం. అంటే ట్రీట్మెంట్ అర్థమైందమ్మా. ఎగ్జాంపుల్ విశ్రేయమని కాదమ్మా. ఇక విశ్రేయమని చెబితే అసలు ఎవరు రాను ఆశ్రమానికి, విశ్రేస్తే ఎవరు.
అంటే మనం అంటే మరి విలువలేందని తెలిసినప్పుడు దానికి వేరే విధంగా చూస్తున్నాం కదా. మరి అలాగే దేహం విలువలేందని చెప్పినప్పుడు మరి దీన్ని అలా చూడాలి కదా, అలా చూడగలుగుతున్నామా? అలా చెప్పేప్పుడు తర్వాత చెబుతారు. అర్థమైందమ్మా? అంటే అమ్మా దేహం విలువైందా కాదా అని ఒక మాట ప్రశ్న వేసినప్పుడు ఒకటే చెప్పారు, ఆత్మతో కూడి ఉన్నంత వరకు ఇది విలువైనటువంటిది. విలువైనటువంటి ఆత్మ ఇందులో ఉన్నంత వరకు దేహం కూడా విలువైనటువంటిది. అంటే విలువైనటువంటి ఆత్మ ఈ శరీరంలో లేకపోతే శరీరానికి విలువ లేదు. అదేనా? దేవుడు ఉన్నంత వరకు రథానికి విలువ. దేవుడిని తీసి లోపల పెడితే రథాన్ని బయటే పెడతారు. బయటే ఉంటుంది, రోజు ఎవరు పట్టుకోరు. కానీ అందులో దేవుడిని కూర్చోబెట్టినప్పుడు జనమందరూ దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో రథానికి కూడా మొక్కుతారు. ఓకే, అలాగే దేహంలో ఆత్మ ఉన్నంత వరకు ఇది విలువైనటువంటిది. ఈ దేహాన్ని, ఆ విలువైనటువంటి ఆత్మను, ఈ రెండింటిని వినియోగించుకొని మనం నెక్స్ట్ క్లాస్ అయినటువంటి పరిపూర్ణ బోధ వినేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడి నుంచే కదా నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యేది. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు వీలైతే పరిపూర్ణ బోధ కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎరుకు కాడికైతే వచ్చాయనం కదా, అట్లా. జయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.